హలో 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబ్లు. నేను మీ తేజ్ గారిని. ఏమైనా అప్డేట్లు ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు. దేవరా సినిమా ఇందాక అంటే ఆల్రెడీ సెప్టెంబర్ అయింది. సో ఈ సంవత్సరం చాలా త్వరగానే అయిపోతుంది. ఇప్పుడు దేవరా సెప్టెంబర్ 27న సినిమా విడుదలవుతుంది. అండ్ ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకోటి మీరు ఎవరైనా గమనించారంటే, గమనించలేదంటే ఇట్స్ ఓకే, కానీ మేము కలిసి ఉందాంరా అండ్ ఇంద్ర సినిమా మేము తీసేసాం. ఎందుకు తీసేసాం అంటే అవి నాకేమనిపించిందంటే అంత ఇన్డెప్త్గా వెళ్ళలేదు. చాలా స్కోప్ ఉంది ఆ మూవీస్ గురించి మాట్లాడుకోవడానికి అని చెప్పి. సో న్యూ అండ్ అప్డేటెడ్ వర్షన్స్ తీయడానికి మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం. సో డెఫినెట్గా మీకు ఎపిసోడ్స్ మళ్ళీ వస్తాయి. సో ఆ ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి అది తప్పితే పెద్దగా ఇంకేం లేదు. నేను ఇంకా ట్రై చేసినాను మా స్క్రిప్ట్ అది అవడానికి. బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా కష్టమైపోయింది. సో నాకు కూడా పేషెన్స్ చాలా తక్కువ అవుతుంది. బట్ ఏం చేయలేం. ఇంకా ప్రయత్నాలు చేయాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి అని చేసే కొద్దీ నా ప్రయత్నాలు నేను మానుకుంటున్నాను బేసిక్గా. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే, మన ఇజ్రాయలీ అండర్ రేటెడ్ సిరీస్ నుండి ఒక బ్రేక్ తీసుకుని కొత్త సినిమా గురించి మాట్లాడబోతున్నాం. సో మొన్న రిలీజ్ అయ్యే నేచురల్ స్టార్ నాని గారిది సరిపోద శనివారం, కోర్స్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే వచ్చిన ఒక సినిమా గురించి ఈ రోజు మేము డిస్కస్ చేయబోతున్నాం. సో యాజ్ యూజువల్ సినిమాకి క్రెడిట్స్ అని చెప్పేదాం. ఈ సినిమాకి సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్. దిస్ మూవీ స్టార్స్ నేచురల్ స్టార్ నాని గారు, ప్రియాంక అరుల్ మోహన్ గారు, ఎస్జి సూర్య గారు, సాయి కుమార్ గారు, మురళీ శర్మ గారు, అదితి బాలన్ గారు, హర్షవర్ధన్ గారు, అజయ్ గారు, శివాజీ రాజా గారు, అజయ్ ఘోష్ గారు, విష్ణు ఓయ్ గారు, చాలా రోజుల తర్వాత సుప్రీత్ గారు, జీవన్ కుమార్ గారు, జోష్ రవి గారు, అభిరామి గారు స్పెషల్ అపియరెన్స్, అండ్ మన శుభలేఖ సుధాకర్ గారు. ఈ సినిమాకి సంగీతం కొట్టింది టాక్సీ వాలా. అండ్ రీసెంట్గా ఏదో కొట్టారు కదా, బట్ బేసిక్గా టాక్సీ వాలా అండ్ మలయాళంలో ఐ థింక్ సారీ, ఈ సినిమాకి సంగీతం కొట్టింది టాక్సీ వాలా, ఒకే ఒక జీవితం, అండ్ మలయాళంలో కింగ్ ఆఫ్ కోతా సినిమా ఫేమ్ జేక్స్ బిజయ్ గారు. సినిమాటోగ్రఫీ చేసేది ఖుషి, అందాల రాక్షసి అండ్ సార్పట్ట పరంబరై ఫేమ్ మురళీ జీ గారు. ఖుషి అంటే విజయ్ దేవరకొండ గారు ఖుషి. ఎడిటర్, ఎడిటింగ్ చేసేది సుకుమార్ గారి వెల్ ట్రస్ట్ ఎడిటర్ కాతకి శ్రీనివాస్ గారు. ఆర్ట్ డైరెక్షన్ చేసింది అంటే ఆయన పేరు ఇప్పటి వరకు వినలేదు కానీ ఇది ఫస్ట్ టైం వింటున్నాడు, జిఎం శేఖర్ గారు. ఫైట్స్ చేసేది రామ్ లక్ష్మణ్ మాస్టర్ అండ్ రియల్ సతీష్ మాస్టర్. అండ్ దెన్ ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు దర్శకత్వం చేసినటువంటి వివేక్ ఆత్రేయ గారు. ఇది ఆయన 4వ సినిమా. ఈ సినిమాకి నిర్మాతలు డివివి దానయ్య గారు అండ్ దాసరి కళ్యాణ్ గారు. అండ్ ఈ సినిమా ఆఫ్ కోర్స్ మొన్నే రిలీజ్ అయింది కాబట్టి ఆగస్ట్ 29న 2024 సినిమా విడుదలైంది. సో కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే అఫ్ కోర్స్ లాస్ట్ అంటే వీళ్ళు కాంబోలో లాస్ట్ టైం రాబోయే సినిమా అంటే సుందరానికి. సో ఆ సినిమా ఆఫ్ కోర్స్ ఆడలేదు. సో నాన్నగారు వివేక్ ఆత్రేయ గారు ఇద్దరు మరొకసారి చేతులు కలిపి నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. సర్ప్రైజ్ ఎందుకు అనిపించింది అంటే, ఇండస్ట్రీలో మీరు చూస్తే ఒక ఫ్లాప్ డైరెక్టర్కి ఇంకో ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా కష్టం. అంటే నువ్వు ఓన్లీ హిట్లో ఉన్నప్పుడు చాలామంది అవకాశాలు ఇస్తారు. కానీ మీరు నానిగారు చూస్తే, నానిగారు చాలామందికి ఆయన అవకాశం ఇచ్చారన్నమాట. సో హను రాఘుపూడి గారు ఒకటి, ఆయన మొదటి సినిమా అందరు రాక్షసి ఆడలేకపోయేసరికి కృష్ణ గారి వీరప్రేమ గాథతో అంటే కొంత గొప్ప బాగా బాగా విజయం సాధించిన, ఆ, విజయం సాధించిన సినిమా. అంటే పెద్దగా విజయం అంటే ఇదేం బ్లాక్ బస్టర్ సినిమా అవ్వలేదు కానీ లైక్ పర్లేదు బాగానే ఆడింది. దాని తర్వాత అంటే సుందరానికి తర్వాత ఈయన వివేక్ ఆత్రేయ గారు. దాని తర్వాత ఓ మై ఫ్రెండ్ ఫ్లాప్ అయిన మొదటి సినిమా వేణు శ్రీరామ్ గారితో ఎంసీఏ మూవీ తీశారనమాట. సో అప్పుడు ఐ థింక్ సినిమా రిలీజ్ అయిన రోజే టీజర్ వచ్చింది. అంటే సారీ, సినిమా అనౌన్స్మెంట్ రోజే టీజర్ వచ్చింది. నేను ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే నేనేమనుకున్నానంటే, చాలా మంది లాగా వాళ్ళు ఏదైతే అనుకున్నారంటే, వాడికి ఓన్లీ శనివారం వాడికి సూపర్ పవర్స్ వస్తాయి, మిగతా రోజులు వాడేం చేయలేనని చెప్పి. కానీ అప్పుడు నాకేం ఆలోచించానంటే, అది కొంచెం మావీరంలాగా అవుతుంది కదా. ఓన్లీ వాడు మైండ్లో ఆ గొంతు, ఓన్లీ ఆ మైండ్లో వాడికి ఆ వాయిస్ వినిపించినప్పుడు వాడికి ఏదో ఉంటుంది కదా. బట్ ఆ ఫస్ట్ గ్లిమ్స్ నాకు అంతగా ఇంప్రెషన్ తీసుకురాలే. దాని తర్వాత ఫిబ్రవరిలో టీజర్ వచ్చింది. నేను పెద్దగా ఇంప్రెస్ అవ్వలేను. పెద్దగా చార్ట్ బస్టర్ పాటలు ఏం లేవు. కానీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ట్రైలర్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ జనరల్గా నాకు బేసిక్గా చాలా ఇష్టమైన యాక్టర్ నానిగారు. ఎందుకంటే నానిగారు నన్ను అడిగితే వన్ ఆఫ్ ద ఫ్యూ హీరోస్ లెఫ్ట్ ఇండస్ట్రీలో ఫ్యామిలీతో అందరు కలిసి చూడగలిగే ఒక మినిమం గ్యారంటీ సినిమా నాన్నగారు ఇస్తారన్నమాట. సో ఈ సినిమా మన లాస్ట్ ఫనీ విషయం ఏంటంటే,
నేను ఈ సినిమా శనివారం చూశాను. సో August 31 చూశాను. సో మా ఫ్యామిలీతో వెళ్ళి చూశాను. అండ్ నాకు సినిమా ఎట్లా అనిపించిందంటే ఇట్ వాస్ జస్ట్ అన్ఫార్చునేట్లీ జస్ట్ స్ట్రిక్ట్లీ యావరేజ్ మూవీ. అంటే సినిమాల్లో చాలా బాగున్నాయి, బట్ అట్ ద సేమ్ టైం బాగాలేని విషయాలు కూడా చాలా చాలా ఉన్నాయి. అన్నీ చెప్తాను. అంటే బాగానే వెళ్తుంది సినిమా అనుకునే లోపల దాని తర్వాత నాకు నీరసం వచ్చింది. అది ఎందుకు జరిగిందంటే నేను తర్వాత చెప్తాను అన్నమాట. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పాలంటే పెద్దగా ఏం లేవండి. జస్ట్ కొన్ని 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 ఉన్నాయి. సో అంటే సుందరానికి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఐ థింక్ ఆ రోజే వాళ్ళు ఫ్లాప్ చేసిన తర్వాత వివేక్ ఆత్రేయ నాని ఇద్దరు కూర్చుని ఆయన ఏం చెప్పారంటే ఒక సాలిడ్ స్క్రిప్ట్ మనం చేద్దాం అని చెప్పి ఒక యాక్షన్ ఫిల్ము అన్ని థ్రెడ్స్ క్లోజ్ చేసే కొద్ది. ఎందుకంటే ఆ నాన్నగారు ఏమన్నారంటే ఒక ఇంటర్వ్యూలో మీరు యాక్షన్ మూవీస్ చూస్తే చాలా మంది చాలా మటుకు ఓపెన్ థ్రెడ్స్ ఉంటాయి అనమాట, దాన్ని ఎవరు క్లోజ్ చేయరు, కానీ మనం చేద్దాం కమర్షియల్ స్టైల్లో చేద్దాం అని చెప్పి వివేక్ ఆత్రేయ గారు కూడా ఒక యాక్షన్ ఫిల్మ్ చేయాలని ఉందని చెప్పి ఆయన స్టోరీ మొత్తం ఈ రోజు కొన్ని ఇంటర్వ్యూలు చూసాను అనమాట. ఒక రామ్ వెంకట్ శ్రీకర్ ఇంటర్వ్యూ చూశాను, అండ్ సినిమా ఎక్స్ప్రెస్తో ఇంకో ఇంటర్వ్యూ జరిగింది అనమాట. సో ఆయన ఏం చెప్పారంటే నేను విజిలాంటి మూవీ తీద్దాం అనుకున్నాను, కానీ రెగ్యులర్ మనం చూసే కమర్షియల్ మూవీ ట్రోప్స్ అంటే ఆ స్టెరియోటిపికల్ ట్రోప్స్ ఉంటాయి కదా ఒక షానర్కి, అట్లా కాకుండా మనం వేరేలా తీద్దాం అని చెప్పి ఆ మైండ్లో ఐడియా నాకు వచ్చిందనమాట. సో మనం విజిలాంటి సినిమా తీసినాం అనుకో బ్యాట్ మ్యాన్ నుండి డిఫరెంట్గా ఉండాలన్నమాట, బ్యాట్ మ్యాన్ జనాలకి గుర్తు రాకూడదు అని చెప్పి ఆయన ఒక 3-4 months స్క్రిప్ట్ రాసుకొని మళ్ళీ నాన్నగారి దగ్గరకు వచ్చి ఈ సరిపోదు శనివారం కాన్సెప్ట్ చెప్పారు. నాన్నగారికి విపరీతంగా నచ్చింది. సో ఆయన వెంటనే ఓకే అని చెప్పి దాని తర్వాత చాలా పెద్ద స్కేల్లో భారీ బడ్జెట్తో ఈ సాటర్డే కాన్సెప్ట్ ఒక సాటర్డే భాష లాగా కాన్సెప్ట్ తయారు చేసి వాళ్ళు అనౌన్స్ చేసామంట. సో ఫైనల్గా October 23, 2023 సినిమా ఒక కాన్సెప్ట్ వీడియోతో అఫీషియల్గా అనౌన్స్ అయ్యి వాళ్ళు సరిపోదు శనివారం వాళ్ళు అనౌన్స్ చేసామంట. సో షూటింగ్ ఎప్పుడు మొదలైందంటే November 2023 వాళ్ళు షూటింగ్ చేసామన్నమాట. సారీ వాళ్ళు షూటింగ్ మొదలు పెట్టారు. అండ్ నాకు తెలిసినంత వరకు ఇంటర్వల్ ఫైటే వాళ్ళు షూటింగ్ చేశారు, ఎందుకంటే అప్పుడు న్యూస్ వచ్చిందన్నమాట. యాక్షన్ సీక్వెన్స్తో వాళ్ళు సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే February 24 ఈ ఇయర్లో 2024లో వాళ్ళు గ్లింప్స్ రిలీజ్ చేశారన్నమాట. ఆ గ్లింప్స్ మీ దాంట్లో గుర్తుంటే దాంట్లో యాక్షన్ సీన్స్ అవన్నీ ఇతర గరం గరం పార్ట్ నుండి లేకపోతే ఇంటర్వల్ ఫైట్ నుండి. ఓకే, దాని తర్వాత మన ప్రొడక్షన్ డిజైనర్ జిఎం శేఖర్ గారు ఆయన ఒక సెట్ కట్టారన్నమాట, సోకుల పొలం అని చెప్పి. అవి చాలా డబ్బులతో కట్టి ఇది వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద మూవీ మేము ఎక్స్పెక్ట్ చేసాం, కానీ సినిమా చూసిన తర్వాత అంతే అంతేం లేదు. సో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వివేక్ ఆత్రేయ గారు రామకెట్ శ్రీకర్ ఇంటర్వ్యూలో చెప్తారు, ఆయన ఐ థింక్ జూలై ఒక 25 అని ఆయన ఏదో అన్నారు, సరే గుర్తులేదు రాసుకోలేదు. బట్ అప్పుడు ఏమైందంటే అప్పుడు క్లైమాక్స్ షూటింగ్ వాళ్ళు స్టార్ట్ చేసామంట. బట్ అప్పుడు ఏవేవో కారణాలు లైక్ విపరీతమైన వర్షాలు దాని తర్వాత చాలా రాత్రులు చేసేసరికి అప్పుడు డేట్లు ఎన్ని ఆర్టిస్టులు వాటి డేట్లను పట్టుకోవడానికి అంటే జనరల్గా స్మూత్గా వెళ్ళాల్సిన క్లైమాక్స్ ఆల్మోస్ట్ ఒక 10-15 రోజులు మొత్తం తీసేసారనమాట. సో సినిమా లాస్ట్ షూటింగ్ డే యాక్చువల్లీ నవ్వడానికి చాలా కష్టంగా ఉంది, కానీ సినిమా August 29 రిలీజ్ అంటే సినిమా ఫైనల్ షూటింగ్ డే August 1 అనమాట. సో ఆయనకి మొత్తం షూటింగ్ ఎడిటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవడానికి జస్ట్ నెల రోజులే ఉందన్నమాట. అంటే అది కొంచెం బెటర్ యాజ్ అపోజ్ టు గుంటూరు కారం. December 28కి వాళ్ళు షూటింగ్ ఫినిష్ చేస్తే Jan 12కి సినిమా రెడీ చేయాలన్నమాట. సెన్సర్కి ఫస్ట్ కాపీ ఓ 2-3 రోజుల ముందు దాన్ని ఫినిష్ చేయాలి. సో బేసిక్గా నీకు ఒక 10 రోజులు ఉన్నాయన్నమాట పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవడానికి. సో నీకు అసలు టైమే ఉండదు అనమాట. సో చాలా అట్లానే ఉండిపోయాయి. సో వాళ్ళు మొత్తానికి ఎన్ని రోజులు తీసుకున్నారంటే నాన్నగారు చెప్తారు ఈ సినిమా 120 రోజుల్లో మొత్తం సినిమా వాళ్ళు పూర్తి చేశారు. షార్ట్ అండ్ 120 వర్కింగ్ డేస్ అనమాట. నేను యాక్చువల్లీ అన్నిల కంటే ఏది ఎక్కువ సర్ప్రైజ్ అయ్యానంటే ఇప్పుడు మనం జనరల్గా స్టార్ హీరో సినిమాలు ఎక్కువ సెట్లు మేము చూస్తాం, అంటే అవి హైదరాబాద్లో ఉండొచ్చు, వేరే చోట్లలో ఉండొచ్చు, ఆర్ మ్యాక్స్ హైదరాబాద్ లేకపోతే హైదరాబాద్ అంటే రామోజీ ఫిల్మ్ అది ఇద్దరు ఒక స్టూడియోలో ఉంటారు. అన్నపూర్ణ సలార్ సారీ అన్నపూర్ణ రామోజీ ఫిల్మ్ సిటీ లేకపోతే ఇప్పుడు కొత్తగా అల్లు స్టూడియోస్ వచ్చింది, లేకపోతే సారథి స్టూడియోస్ రామనగర్ స్టూడియోస్, ఇట్లా కాకుండా నీకు తెలిసిపోతుంది సెట్లు. కానీ నేనేమంటున్నానంటే ఈ మూవీ నేను ఎందుకు చాలా సర్ప్రైజ్ అయ్యానంటే
సినిమాలో చాలా రీలొకేషన్స్ ఉంటాయి. లైక్ నాని, ప్రియాంక మోహన్ ఒక చిన్న పార్క్కి వెళ్తారు నడుచుకుంటూ. అదొకటి. దాని తర్వాత వాళ్ళు ఏదో బిల్డింగ్కి వెళ్తారు. అక్కడ ఎస్జే సూర్య ఒక సీన్ ఉంటుంది కదా, కారు గుద్దుతారు. అది ఇంకోటి. సో ఈ మూవీ అంటే బేసిక్గా ఏమంటున్నానంటే, మన తెలుగు మూవీస్ అన్ని సెటిల్తోనే వాళ్ళు నింపేస్తారు. సో చాలా ఆర్టిఫిషియాలిటీ వస్తుంది. అంటే చాలా ఆర్టిఫిషియల్గా అయిపోయి, ఈ మూవీలో అయితే చాలా రీలొకేషన్స్ ఉన్నారు ఉన్నారు కాబట్టి నాన్నగారు నాన్నగారు కూడా స్టారే. సో కాదనట్లేదు. అంటే కాదు, నాన్నగారు స్టారే. సో డెఫినెట్గా షూటింగ్కి గొడవలు అయితే డెఫినెట్గా జనాలు వాళ్ళు ఆపిస్తారు కానీ ఆమ్, నాకు అదే అనిపించింది. అంటే చాలా రోజుల తర్వాత ఒక పెద్ద సినిమా రీలొకేషన్స్లో తీయడం అనేది అది చాలా రేర్ అనమాట. సో మొత్తానికి ఏంటంటే ఇది యూసెస్ ఫ్యాక్ట్ నాకు ఒక్కడికే తెలుసు కానీ ఇది ఎస్‌జే సూర్య గారు తెలుగుకి చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తారు. ఎందుకంటే ఆయన చాలా ఫేమస్ అయ్యారు ఈ ఎక్సెంట్రిక్ విలన్ రోల్స్ చేసే కొద్దీ, ఎక్సెంట్రిక్ విలన్ పాత్రలు చేసే కొద్దీ. ఇన్ స్పైడర్, దాని తర్వాత మానాడు, దాని తర్వాత ఐ థింక్ మార్క్ యాంథనీ, దాని తర్వాత జిగర్ తాండ్ డబుల్ ఎక్స్, నాకు సరిగ్గా తెలీదు. బట్ బేసిక్గా ఆయన చాలా చాలా అంటే చాలా ఇలా ఇలా అయిపోయారన్నమాట. సో ఇది యాక్చువల్లీ ఆయన సెకండ్ తెలుగు మూవీ ఆఫ్టర్ స్పైడర్. సో 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక తెలుగు సినిమా చేశారు. అండ్ దెన్ ఫైనల్గా August 29th సినిమా విడుదలైంది. సక్సెస్ఫుల్గానే రన్ అవుతుంది. అండ్ ఇది మీరు వినేసరికి సినిమా ఆల్రెడీ 2 మిలియన్ చేసి ఉంటుంది. ఐ థింక్ 2.05 మిలియన్. అండ్ ఈ మూవీ నాని గారి సెకండ్ 2 మిలియన్ మూవీ ఇన్ యుఎస్ఏ ఆఫ్టర్ దసరా. అండ్ ఈ మూవీ నానిగారి కెరీర్లోనే హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ ఇన్ యూఎస్ఏ అవుతుంది. అన్లెస్ అంటే ఫ్యూచర్లో ఆఫ్ కోర్స్ ఇంకొన్ని వస్తాయి. అండ్ ఈ మూవీతో నాన్నగారు ఇంకో రికార్డ్ సెట్ చేశారు. హీ ఈజ్ ఓన్లీ సెకండ్ హీరో ఆఫ్టర్ మహేష్ బాబు గారు టు హ్యావ్ 1 మిలియన్ గ్రోసింగ్ మూవీస్ అండ్ యూఎస్ఏ. సో మహేష్ గారు ఓవర్సీస్ కింగ్ అయితే ఓవర్సీస్ ప్రిన్స్ అండ్ సూన్ టు బీ కింగ్ నానిగారు. సో యా, దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సో యాక్టింగ్ విషయానికి వస్తే నానిగారు అద్భుతంగా చేశారు. టిపికల్ గ్రేట్ పర్ఫార్మెన్స్, ఎస్పెషలీ ఎమోషనల్ సీన్స్లో ఆయన ఎంత న్యాచురల్గా చేస్తారంటే నువ్వు చాలా ఫీల్ అవుతావు. ఎందుకంటే నీకు సినిమాలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. బట్ ఆయన చాలా జస్ట్ ఎఫర్ట్లెస్గా చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ క్యారెక్టర్కి ఉండేది ఏంటంటే కోపం. ఆ కోపం అండ్ ఆయన లోపల ఉండే ఒక రౌద్రం ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఆయన క్యాప్చర్ చేశారు. అండ్ అన్నట్లుగంటే సినిమాల్లో ఈయన చాలా అందంగా కనిపిస్తారు ఈ సినిమాలో. సో బట్ ఇంకోటి అంటే మైనస్ పాయింట్ చెప్పాను కానీ కొంచెం అంటే నాకు ఒక్కడికే అనిపించదు అని నాకు బాగా తెలుసు. నాకు నాన్నగారు నాకు చాలా ఇష్టం కానీ నాన్నగారు కట్అవుట్ ఏదైతే ఉందో అది యాక్షన్గా ఆయన చేస్తే అంతగా సెట్ అవ్వదు అనే నా ఫీలింగ్. అంటే అదంత ఎఫెక్టివ్ కాదు కానీ ఆయన చాలా క్యారిస్మాటిక్గా ఉంటారు. అండ్ ఆయన చాలా మేము ఆయన ఏ పాత్ర చేసినా చాలా ఇష్టపడతాం కాబట్టి అది మాకు కొంత గొప్ప ఎక్కుతుంది. ఇంకోటి ప్రియాంక అరుణ్ మోహన్ గారితో ఆయన అద్భుతమైన కెమిస్ట్రీ ఉంటుంది. సో బేసిక్గా ఈ పాత్ర గురించి చెప్పాలంటే ఆ పాత్రకుండే ఒక కంప్లెక్సిటీస్ లేకపోతే ఆ ఫీలింగ్ సూర్య మొత్తం చేసే కొద్దీ అంటే ఆయన బ్యాలెన్స్ చేసే కొద్దీ అది ఫ్యామిలీ అయినా కానివ్వండి, ప్రేమన్న కానివ్వండి, న్యాయం చేయడం కానివ్వండి, లేకపోతే విలన్ గారితో బక్రా చేయడం కానివ్వండి, ఇవన్నీ ఏదైనా సరే ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కన్విన్సింగ్ ఆ పాత్రలో. అండ్ దెన్ కొన్ని సీన్స్లో ఆయన కామిక్ టైమింగ్ అద్భుతంగా చేశారు. యాక్చువల్లీ ఒక సీన్ నాకు ఏది చాలా నచ్చిందంటే ఆ కళ్ళు ఎవరైతుందో కళ్ళు కళ్ళు ఇంటికి వస్తుంది. వాడు రూమ్ లోకి పోయి వాడు ఒక పిల్లో మీద ఏడుస్తాడు కదా. సో ఆ సీన్ కూడా నాకు చాలా నచ్చింది. అంటే ఆయన కామిక్ టైం. బట్ బేసిక్గా ఏంటంటే నాన్నగారు అదరగొట్టారు యాజ్ సూర్య. వెరీ 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 గుడ్. అండ్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేస్తారు. నెక్స్ట్ ఎస్జే సూర్య అయితే చించేశారా నాయన, అద్దరుగొట్టి చింపేశారు అంతే. అసలు ప్రతి సీన్ లో హీ స్టీల్స్ ద షో. దిస్ సింప్లీ అమేజింగ్ యాజ్ ఇన్స్పెక్టర్ దయ. ముందుగా ఆ సాడిజం, దాని తర్వాత ఆ కోపం ఆయన ఏదైతే చూపిస్తారో ఎంత ఎంటర్టైనింగ్ గా, ఎంత ఓవర్ ద టాప్ గా, ఎంత సైకో క్యారెక్టరైజేషన్ అయినా సరే అది ఎంత బాగా పనిచేసిందంటే నేను సినిమా మొత్తం నవ్వుతున్నా. ఆయన ప్రతి సీన్లో అంటే ఆయన పాత్ర తీసుకునే ప్రతి యాక్షన్ ఏదైతే ఉందో ఎంత రిడిక్యులస్గా ఉంటుంది అంటే అట్ ద సేమ్ టైం అంత ఎంటర్టైనింగ్గా, అంత గమ్మత్తుగా ఉంటుంది. బేసిక్గా నీకు ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఆయన చేసే కొద్దీ ఏదో ఒక అండర్లయింగ్ ఒక హ్యూమర్ ఉంటుంది. ఆయన ఎంత అద్భుతంగా చేశా అంటే ఆయన అంత అద్భుతంగా చేసే సింపుల్ చెప్పాలంటే ఆ సీన్ 2-3 సీన్లు ఉంటాయి. వాడు
వాడు స్టేషన్కి వస్తే అదే ట్రైలర్లో షాట్ ఉంటుంది కదా, వాడెవడో అడిగితే టాయిలెట్లు ఎక్కడున్నాయి ఏంటి, నన్ను అడుగుతున్నాడు ఏంటి సుధా వీడు అని చెప్పి, ఏంటి టాయిలెట్ చెప్పడానికి నేను తావిటి వాళ్ళ గురిస్తాడు. దాని తర్వాత అమ్మాయి ఏంటంటే, అమ్మాయి ఒక ఆ prisoner కి లైక్ ఏంటది ఫుడ్ నీళ్ళు పెడుతుంది కదా, నీళ్ళు పెడితే లేకపోతే ఏదో ఒకటి చెప్పి ఇట్లా చేయట్లు బిగించి జానీ పేపర్స్ అని చెప్పి, దాని తర్వాత నీ పర్ఫ్యూమ్ బాగుంది సుధా, ఆ పర్ఫ్యూమ్ కనుక్కొని మన కార్లో పెట్టుకుందాం చాలా మంచి సెంట్ వస్తుంది. అన్నిల్ కంటే రిడిక్యులస్ వాడు. అదే అంటే సుందరానికి ఇలా బాంబు ఉంటది కదా, ఆ కారు గుద్దుపోయి అరే క్యాంట్ యూ సీ అని చెప్పింది, నీకు అసలు సెన్స్ ఉందా అని చెప్పి, ఏమైనా జరుగుంటే అని చెప్పి, ఎవడైనా కదిలితే వీరిద్దరు చచ్చిపోతారని చెప్పి వాడు కారులోకి పోయి గుద్ది గుద్ది నేను ఎంత నవ్వుకున్నానంటే సో రిడ్ సో ఎంటర్టైనింగ్ అనమాట. ఎంత ఓవర్ ద టాప్ ఉన్నా సరే అంత పర్ఫెక్ట్ గా చేశారు. ఇది డెఫినెట్ గా ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్. ఎందుకంటే చెప్తున్నా కదా, సినిమా మొత్తం నేను జస్ట్ పగలబడి నవ్వుతున్నా మొత్తం సేపు. ఆయన క్యారెక్టరైజేషన్ అన్నిటికంటే బాగా వివేకాత్రి గారు ఏం చేశారంటే, ఆయన క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసే విధానం. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో నన్ను అడిగితే బెస్ట్ విలన్ అంటే అన్డౌటెడ్లీ ఇన్స్పెక్టర్ దయ. అంటే ఆయన ఉండే సీన్స్ లో నీకు కూడా ఒక భయం వేస్తుంది, ఎందుకంటే వీడు ఒక తిక్కలోడు అనమాట. ఈ తిక్కలోడు ఏం చేస్తాడనేది నాకు తెలియదు, అంటే చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉంటారు. సో ఆ అన్ప్రెడిక్టబిలిటీ ఉండడం వలన ఆ క్యారెక్టరైజేషన్ నీకు చాలా ఎక్కుతుంది అండ్ ఒక ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఆ ఎఫెక్టివ్నెస్, ఆ ఇంపాక్ట్ మన విలన్స్ లో అది పోయింది, కానీ ఈ మూవీలో అదే బిగ్గెస్ట్ ప్లస్ అనమాట. సో మొత్తాన్ని చెప్పాలంటే ఎస్జే సూర్య గారు జస్ట్ టూ గుడ్, టూ అంటే టూ గుడ్, ఎక్సలెంట్ గా చింపి అవతల పడేశారు అంతే. ఓకే. సో నెక్స్ట్ సాయి కుమార్ గారు గురించి చెప్పా అంటే నిజం చెప్తాను, ఒక మొక్కలో చెప్పా అంటే ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రిఫ్రెషింగ్ అండి. ఎందుకంటే సాయి కుమార్ గారు ఆయన కెరీర్లో చేసే పాత్రలు మీరు ఏదైనా చూసినా చాలా ఎనర్జెటిక్ గా, చాలా ఏందది అంటే చాలా ఫెరోషియస్గా ఉంటాయి అనమాట. ఇది ఫస్ట్ టైం ఆయన కెరీర్లో ఆయన మోస్ట్ మెల్లో పాత్ర చేసినారు నాకు తెలిసినంత వరకు. అండ్ దెన్ చాలా రిఫ్రెషింగ్ ఎందుకు అనిపించింది అంటే, ఒక సింపుల్ మిడిల్ క్లాస్ ఫాదరు, ఆయన ఇద్దరు పిల్లలు చూసుకుంటున్నారు, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి దోశలు ఇవన్నీ ఆయన చేశారు, ప్రతి రాత్రి పూట ఆయనతో పాటు తింటారు అండ్ అన్నిటికంటే థెరపీకి వెళ్తున్నారు. నాకు కొంచెం ప్రోగ్రెసివ్ అనిపించింది, ఎందుకంటే చాలా మంది ముసలోళ్ళు, అంటే ముసలోళ్ళు అంటే అంత ముసలోళ్ళు కాదు కానీ చాలా మంది ఓల్డ్ మెన్ మనం తెర మీద చూస్తే వాళ్ళు థెరపీకి వెళ్ళడం, వాళ్ళకి ఏదో ఇష్యూస్ ఉండడం, అంటే నాకు కొంచెం డిఫరెంట్ టచ్, ఒక నైస్ టచ్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్గా సాయి కుమార్ గారు నాన్నగారు పాత్రలు చేస్తే చాలా లౌడ్గా ఉంటాయి. లేకపోతే ఆయన హీస్ హెల్ప్లెస్ అనమాట, ఆయన ఏమి చేయలేరు లైక్ సరైనోడు. లేకపోతే పెద్ద పెద్ద ఎలివేషన్స్ ఇస్తారు పటాస్ సినిమా లాగా, వదిలేద్దామా నా కొడుకుని అని అన్నట్టు అట్లా చెప్తారు కదా. బట్ ఇదైతే చాలా వర్స్ట్, ఇదే చాలా చాలా మంచిగా అనిపించింది. అండ్ చాలా మంచి కెమిస్ట్రీ ఉండుండే నాన్నగారితో. కానీ క్లైమాక్స్లో నాకు చిరాకు దొబ్బింది ఆయన వచ్చినప్పుడు, అంటే అసలే సాగదీస్తుంటే నీ ఎంట్రీ ఏంట్రా మధ్యలో, నాకు అర్థం కాదు, నాకు అట్లా అనిపించింది. కానీ బట్ ఆ సాకుమార్ గారు కూడా చాలా మంచిగా చేశారు. నెక్స్ట్ ప్రియాంక హర్మోహన్ గారు డీసెంట్, అంటే ఆ పాత్రకి నాకు ఎందుకు నచ్చిందంటే, జనరల్గా మన కుకీ కటర్ హీరోయిన్స్ ఉంటాయి. కుకీ కటర్ ఏంటంటే రెండు మూడు సీన్లు లేకపోతే నాలుగైదు సీన్లకు వచ్చి రెండు మూడు పాటలకు వచ్చి దొబ్బేస్తారు. ఆమె అయితే అట్లా కాదు, ఇంపాక్ట్ ఉన్నా లేకపోయినా ఆమె క్యారెక్టర్ కథ ముందుకు తీసుకెళ్తుంది. అన్నిటికంటే నాకు ఏది నచ్చిందంటే, ఆమె క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది. ఓకే, ఆమె పోలీస్లో జాయిన్ అయింది, పోలీస్లో ఎందుకు జాయిన్ అవుతుంది, రోజు ఆమె డాడీ ఆమెను అమ్మను కొడుతుంటే ఆ డొమెస్టిక్ వైలెన్స్ని దాన్ని తక్కువ చేసుకోవడానికి ఆమె పోలీస్ అయ్యి దాన్ని అంతం చేసుకోవడానికి అదే ఆమె ఆశయం అనమాట. సో ఆమె క్యారెక్టర్ పర్పస్ నాకు చాలా చాలా అంటే చాలా నచ్చింది అనమాట. ఓకే. సో ఇందాక చెప్పినట్టు ఆ పెద్దగా ఇంపాక్ట్ చేయలేకపోయినా సరే ఆమె క్యారెక్టర్ కథ ముందుకు తీసుకెళ్తామాట. నెక్స్ట్ మురళీ శర్మ గారు కూర్మానంద్ ఈజ్ స్ట్రిక్ట్లీ ఓకే, కొంచెం బెటర్గా చేయొచ్చు అని నాకు అనిపించింది. ఆయనకు ఒక లేజీ అయి ఉంటుంది. అండ్ దెన్ సినిమా మొత్తం ఏం చేస్తారంటే
తిక్క తిక్కగా ఉంటారు, ఒక స్టాటస్లో బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఒక ఇట్లా ఒక డాన్స్ చేస్తూ ఉంటారు అన్నమాట, ఇట్లా చేతులు ఊపి ఒక సర్కిల్ లాగా, అదే నడుమిట్లో ఊపుతారు కదా, అన్నది చేస్తూ ఉంటారు. బట్ నిజం చెప్పాలంటే నాకు ఏమనిపించిందంటే ఇది మేబీ ఒక సటైర్ అన్నమాట. నిజమైన నిజ జీవితంలో రాజకీయ నాయకులు మేము ఒక క్యారికచర్ లాగా ఉందేమో. నాకు అంటే నాకు సరిగ్గా తెలియదు కానీ హీ వాజ్ స్ట్రిక్ట్లీ డీసెంట్ అనమాట. నెక్స్ట్ అరవీ ఫేమ్, ఆ మూవీ ఎవరైనా చూడకపోతే చూడండి, అసలు క్రేజీ మూవీ అసలు. అదితి బాలన్ గారు పెద్దగా చేయడానికి ఏం లేదు, అంటే ఆమెకు సిస్టర్ రోల్ ఉంటుంది. ఫ్రాంక్గా ఆమెను వేస్ట్ చేశారు అనేది నా పర్సనల్ ఫీలింగ్. అంటే ఆమె స్థాయి ఉన్న ఒక నటుడికి అంత అండర్వెల్మింగ్ క్యారెక్టర్ రాశారనేది నాకు అనిపించింది. నెక్స్ట్ అజయ్ ఘోష్ గారు కొత్త గెటప్ పెట్టారు, ఇగ్గు పెట్టారు, కానీ ఆయన పాత్ర ఏమైనా చేశా అంటే పెద్దగా ఏం చేయలేదు. అండ్ ఆయన క్లోజర్ అన్నిటికంటే వర్షం ఉంటుంది, కానీ అన్నిటికంటే ఎవరికైనా దరిద్రం లేకపోతే హ్యాండ్ ఇచ్చారంటే సుప్రీత్ గారు. నాకు సుప్రీత్ గారు చాలా ఇష్టం. ఏదంటే మన ఛత్రపతి సినిమా నుండి అప్పటి నుండి మేము ఆయన చూస్తున్నాం. చాలా సినిమాలు చేస్తారు. వెరీ లైకబుల్ రౌడీ, రౌడీ పాత్రలు చేసే ఒక నటుడు. కానీ ఈ సినిమాల్లో ఆయన పాత్రకి వాళ్ళు చేసే అన్యాయం గురించి దాని గురించి తర్వాతకు వస్తా. నెక్స్ట్ విష్ణు ఓయ్ గారు, ఆయన వేస్ట్ చేశారనిపించింది. ఆలిగారు అయితే యాజ్ నాన్నగారు బాస్ ఎల్ఐసి ఆఫీస్లో ఎంటర్టైనింగ్ ఉంది, ఒక క్యామియోలో 2 సీన్లు ఉంటాయి. హర్షవర్ధన్ గారు as సుధా అయితే చాలా రోజుల తర్వాత మనకి, నాకేం గుర్తొచ్చిందంటే కొంచెం అంటే అట్లా కాదు, కానీ నాకేం గుర్తొచ్చిందంటే మన ఏక్ నిరంజన్ సినిమాలో బ్రహ్మాజీ ఆపోజిట్ జానీబాయ్, ఎందుకంటే చాలా ఎంటర్టైనింగ్ విలన్ సైడ్ కిక్స్ ఉండేవారు అప్పట్లో. అది పోయింది, కానీ ఈ మూవీలో హర్షవర్ధన్ గారు as సుధా అయితే చాలా ఎంటర్టైనింగ్ విలన్ సైడ్ కిక్ అనమాట. చాలా రోజుల తర్వాత అండ్ సూర్య గారితో వాళ్ళిద్దరి మధ్య జరిగే సీన్స్ ఏదైతే ఉన్నాయో చాలా గమ్మత్తుగా ఉంటాయి. నెక్స్ట్ మన జీవన్ గారు, ఆయన కూడా వేస్ట్ అయ్యారు. ఆయన నాకు గుర్తున్నంత వరకు ఒక 2 సీన్సే ఉంటాయి, ఒక 2 సీన్స్ ఒక డైలాగ్ అంతే, అంతకు మించి ఇంకేం లేదు. నెక్స్ట్ అభిరామి గారు ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, స్టార్టింగ్ లో మదర్ రోల్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ మై ఫేవరెట్ యాక్టర్ సత్యప్రకాష్ గారు యాజ్ ద మావయ్య or అంకుల్, చాలా మంచిగా చేశారు ఒక అబ్యూజివ్ అంకుల్ గా. నాకేమనిపిస్తుంది అంటే సత్యప్రకాష్ గారు ఇప్పుడు మాస్టర్ అయ్యారన్నమాట. ఈ నీచమైన పాత్రలు చేసే కొద్దీ ఆయన ఎంత అదరగొడతారంటే ఆయన అంత అదరగొడతారు అనమాట. నెక్స్ట్ అజయ్ గారు చాలా బ్రీఫ్గా ఉంటారు, అట్ ద సేమ్ టైం శుభలేఖ సుధాకర్ గారు చాలా బ్రీఫ్గా ఉంటారు. నెక్స్ట్ శివాజీ రాజు గారు, చాలా రోజుల తర్వాత ఆయన్ని చూస్తున్నాం ఒక తెలుగు మూవీలో. కానీ నాకు ఒక్కడికే అనిపించిందా లేకపోతే మీకు కూడా అనిపించిందా నాకు తెలియదు కానీ శివాజీరాజు గారి పాత్ర నాకు ఎట్లా అనిపించిందంటే సేమ్ క్యారెక్టర్ ఫ్రమ్ శ్రీమంతుడు. తేడా ఏంటంటే జస్ట్ ఆయన ఇంకా ముసలోరు, ఆయన ఆయన వయసు ఇంకా పెరిగింది, అదని చాలా గ్యాప్ అయింది, అది తప్పితే ఇంకేం లేదు. సారీ, యా హీఈస్ జస్ట్, అంటే ఆయనకి వయసు వచ్చింది తప్పితే నాకు ఏం మార్పు కనిపించలేదు అనమాట శివాజీరాజు పాత్రలో. శ్రీమంతుల్లో ఏంటంటే చాలా వెటకారంగా చేస్తూ ఉంటారు, బట్ అదే ఒక ఊర్లో ఎవడొకడు వస్తాడు, వీడేంటి వీడు ఎక్కడికి వచ్చాడు, దాని తర్వాత వాడేదో పనులు చేస్తూ ఉంటారు. సో నాకు సేమ్ అదే అనిపించింది. దాని తర్వాత చాలా రోజుల తర్వాత మన జోష్ రవి గారు ఆ, ఒక పెద్ద సినిమాలో చూసాం, ఆయన కూడా సోకల్పాలెంలో అదే ఆ చికెన్ షాప్ రన్ చేసినారు కదా, సో జోష్ రవి గారు. దాని తర్వాత ఫైనల్గా వాళ్ళ పేరేంటో మర్చిపోయా, అంటే ఆ పేరు నాకు తెలియదు కానీ మంగళవారం సినిమాలో కళ్ళిట్లో పెట్టి ఒకడు ఒక ఒక ఆయన ఉంటారు కదా, ఈ సినిమాలో కూడా కొంచెం నాకేమనిపించింది మన కేజీఎఫ్ సినిమాల్లో ముసలోడు ఉంటాడు కదా, వచ్చాడు 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 అన్నట్టు. సో ఆయన కూడా అంటే ఆ మాస్క్ ఉండే ఆ ముసుగేసుకున్న వాడు ఏంటో ఆ ఎర్ర స్కార్ఫ్ పెట్టుకుని ముసుగేసుకున్నవాడు నేను చూశాను, ఆ కళ్ళార్తో చూశాను అని చెప్పి వాడు ఇట్లా ఇనాక్ట్ చేసామంట. సో ఆయన కూడా చాలా ఎంటర్టైనింగ్ చేశాడు. సో యా దట్స్ అబౌట్ యాక్టింగ్. సో రైటింగ్ అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే చాలా చెప్పాలనుంది, చాలా అంటే చాలా చెప్పాలనుంది. సో మనం చెప్పేద్దాం. ఓకే, సో ఈ మూవీ ఇది బేసిక్గా ఒక టిపికల్ మెయిన్ స్ట్రీమ్ మాస్ మసాలా సినిమా ఇన్ వివేక్ ఆత్రేయ స్టైల్. అండ్ ఆ ఇందాక చెప్పినట్టు ఆ స్టెరియో టిపికల్ మాస్ మసాలా ఉండే ఒక ట్రోప్స్ ఏదైతే ఉందో, అంటే విలన్ హీరోయిన్ హీరో ఫ్యామిలీ మెంబర్ని చంపడం, లేకపోతే వీళ్ళని చంపడం, లేకపోతే ఎవడో ఒక్కడికి వాడికి డబ్బులు ఇచ్చి వాడు అవినీతి పరంగా అది చేయడం, అవి ఏమి చేయకుండా అవి డిఫరెంట్గా చేసి దాని తర్వాత క్యారెక్టరైజేషన్స్ మార్చి అది చాలా మనం చాలా మెచ్చుకోవాలి, ఎందుకంటే అదొక ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది.
బట్ అది ఓన్లీ టు ఎ సర్టన్ ఎక్స్టెంట్ వరకు. ఓకే, సో సినిమా కథ ఏంటంటే, ఒక ఒక మగాడు ఉంటాడు. వాడికి చాలా యూనో కోపం, వాడికి చాలా యాంగ్రీ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. ఎందుకు? వాడు ఆమ్, వాడు చాలా అన్యాయం కనిపిస్తుంది అనమాట వాడికి, వాడి అమ్మకి, లేకపోతే వాడుకుండే చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్కి అదంతా. సో అప్పుడు అది ఎలా బయటికి తీర్చాలో, అది ఎప్పుడు యూనో ఆ యాంగర్ ఎట్లా బయటికి పంపాలనేది అది వాడికి తెలియదు. సో వాడి అమ్మ ఏం చెప్తుందంటే, యూనో అంటే వాడికి చాలా ఇష్టం ఉన్న ఒక మనిషి వాడమ్మ. అంటే అందరికీ వాళ్ళ అమ్మ అంటే వాళ్ళకి ఇష్టం, అది వేరే విషయం అనుకో. కానీ ఆమె ఏం చెప్తా అంటే, ఓకే నీ కోపం నువ్వు ఓన్లీ ఒక్క రోజే నువ్వు తీయగలవు అని చెప్తుంది. అప్పుడు వాడు అంకుల్ ఉంటాడు. వాడు అంకుల్ అంటే వాడు బాబాయ్ చాలా అబ్యూసివ్గా ఉంటాడు వాడు అమ్మ దగ్గర. అదే ఎవెన్చువల్గా అనుకోకుండా ఆమెకు ఒక జబ్బు వచ్చి దానివల్ల ఆమె చచ్చిపోతుంది. కానీ అప్పుడు ఆ, ఏం చేసేదంటే నీ కోపం తీర్చుకోవడానికి ఒక గోడ పైన అన్ని రోజులు రాస్తారన్నమాట ఒక చాక్తో. సో ఆమె ఫ్యూనరల్ రోజు అప్పుడు వర్షం పడుతూ ఉంటది. వర్షం పడే కొద్దీ ఆ నీటి చుక్కలు అంతా గోడ మీద పడితే అన్ని రోజులు తుడిపేసి ఒకటే రోజు మిగులుతుంది, అది శనివారం. అప్పుడు వాడు ఆ కర్ర తీసుకుని మొత్తం సత్యప్రకాష్ కొడితే అప్పుడు నీకు టైటిల్ పడుతుంది అనమాట. అది నాకు చాలా నచ్చింది. అదే మూవీ నీకు చాప్టర్స్లో వాడు నరేట్ చేశాడు, నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఇట్ వాస్ వెరీ కూల్ టు సీ అనమాట. ఆల్మోస్ట్ మేబీ మన మార్టిన్ స్కోర్సేజీ గారి సినిమా లాగా అదంతా అట్లా చేశామన్నమాట. సో ఈ మూవీలో నారేటివ్ అండ్ టెంప్లెట్ ఒక పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ తీసే స్కోప్ ఉంది. ఇంకోటి సి, నేను ఇంకోటి చెప్తాను. వివేక్ ఆత్రేయ అనేటోడు నన్ను అడిగితే, ఈ మనిషి విజయం సాధించాలి అను నాకు ఒక అవగాహన ఉంటుంది బేసిక్గా. లేకపోతే నాకు ఒక ఏంది అంటే ఈ మనిషి విజయం సాధించాలి అన్నట్టు నాకు ఒకటి ఉంటుంది. ఎందుకంటే మంచి రైటర్ ఆయన. ఓకే, సో ఆయనకు మంచి రైటింగ్ సెన్స్ అంటే రాసే విధానం అండ్ సెన్సిబిలిటీ చాలా బాగుంటాయి ఫర్ ద మోస్ట్ పార్ట్. ఆయన మార్కు ఎక్కడ కనిపిస్తుంది అంటే మూవీలో నీకు నాని అండ్ ఎస్జే సూర్యకి ఇద్దరికి ఒక స్పెషల్ యూనిక్ పాయింట్ ఉంది. ఓకే, ఏంటంటే ఇద్దరికి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ హీరో గాడేమో అది ఓన్లీ శనివారం వరకు తీర్చుకోవచ్చు. వేరే వాడికి ఏంటంటే వాడు సోకల ఫలం మనుషుల మీద వాడు 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 తీసుకుంటాడు వాడు కోపం. సింపుల్గా వాడు మా మా ఫ్రెండ్ గాడు పంపించాడు, ప్రణావి పంపించాడు నాకు. సోకుల ఫలం పీపుల్ బి లైక్ అంటే అత్తారింటికి దారేది సినిమాల్లో అహల్య ఎపిసోడ్ ఉంటుంది కదా. ఓహో, ఈ పాయింట్ మీద నన్ను కూడా కొడతారు, నేను ఏ పాయింట్ మీద ఆయన కొడతాను రా, ఏ పాయింట్ మీద ఆయన కొడతా బాధనాడిని అని చెప్పి. సో నీకు కథ అనేది ఈ రియకరింగ్ థీమ్ ఉంటుంది అనమాట, యాంగర్. దాని తర్వాత ఇంకోటి హీరో అండ్ విలన్ కి సేమ్ ట్రేట్ ఉందనేది అది చాలా అర్థమైన విషయం, చాలా యూనిక్ ఉంది అనమాట. సో ఈ ఫస్ట్ పార్ట్లో ఏం మాట్లాడుకుంటాం అంటే, వివేకాత్రే ఏది మంచిగా చేశారు, ఏది మంచిగా చేయలేదు అనేది దాని గురించి చెప్పి, దాని తర్వాత మొత్తానికి దర్శకత్వం గురించి చెప్తా. సో ఈ మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే క్యారెక్టరైజేషన్స్ నానిగారు అండ్ శ్రీసూరి గారిది. ఇంకోటి ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్ సూపర్గా చేశాను నాకు అనిపించింది. ఇందాక చెప్పినట్టు ఓపెనింగ్ టైటిల్ కార్డు, దాని తర్వాత నానిగారు ఇంట్రడక్షన్ షాట్, ఆయన మొత్తం ఇట్లా వచ్చి స్లో మోషన్ లాగా బీజియంతో కొద్దీ నాకు గూసమ్స్, నాకు రెండిట్లకి గూసమ్స్ వచ్చాయి. సో నీకు మూవీలో నీ కొన్ని ఇట్లా గ్లింప్సెస్ ఉంటాయన్నమాట. మన గుడ్ ఓల్డ్ ఫ్యాషన్ మోడర్న్ డే కమర్షియల్ తెలుగు సినిమా మళ్ళీ వచ్చింది రాబోయ్ అన్నట్టు నీకు అప్పుడప్పుడు కనిపిస్తుంది. సో ఈ మూవీలో ఎంటర్టైన్మెంట్ మెయిన్గా నానిగారు సుకుమార్ గారు నానిగారు సాకుమార్ గారు సీన్స్. బట్ మెయిన్ ఏంటంటే ఎస్జే సూర్య హర్షవర్ధన్ సీన్స్. ఎస్జే సూర్య గారి పాత్ర ఇందాక చెప్పినట్టు ఎంతో ఓవర్ ద టాప్ ఉన్నా సరే అంతే ఎంటర్టైనింగ్ ఉంటుంది. అండ్ ఆయన ప్రతి సీన్లో జస్ట్ చంపేస్తారు. అసలు ఈ మూవీకి అన్డౌటెడ్ హైలైట్ అంటే నన్ను అడిగితే అన్డౌటెడ్లీ ఎస్జే సూర్య గారు. అసలు ఆయన పర్ఫార్మెన్స్కే మీరు సినిమా చూడొచ్చు. ఇంకోటి ఇంటర్వల్ బ్లాక్, నేను మొన్న ఇంటర్వ్యూ చూస్తుంటే నాకు అప్పుడు అనిపించలేదు యాక్చువల్లీ, అది చూసి ఇది చేయడం యాక్చువల్లీ మంచిది. ఇంటర్వల్ బ్లాక్ నన్ను అడిగితే అట్లీస్ట్ నాకు పర్సనల్గా అది బెస్ట్ సీన్ ఇన్ ద మూవీ. లైక్ పర్సనల్గా అంటే ఇంకో ఇంకో రెండు సీన్లు ఉన్నాయి అనమాట. అంటే ఇంకో సీన్ ఉంది కానీ నాకు
ఎందుకంటే అక్కడ ఎలివేషన్స్, దాని తర్వాత మాస్ హై టేకింగ్ మొత్తం, నీకు ఆ పొగ కనిపిస్తుంది. దాని తర్వాత ఆ పొగ నుండి ఒకడు కొడతాడు, ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుంది. దాని తర్వాత నాని మళ్ళీ కనిపిస్తాడు, బీజిఎం వస్తుంది, స్కార్ఫ్ వేసుకుంటాడు. అండ్ యాక్చువల్లీ ఇంటర్వల్ బ్లాక్ ఆ రామకిడ్ శ్రీకర్లో వివేక్ ఆత్రేయ గారు చెప్పారన్నమాట. ఎవడో చెప్పాడు కదా ఇదేదో పోకిరి లాగా ఉందని చెప్పి. పోకిరి ఇలా ఎందుకు ఉందంటే, అమ్మాయికి వైలెన్స్ ఇష్టం లేదు, వైలెన్స్ ఉన్నవాడితో ఆమెతో ఇట్లా ఉండకూడదు, కానీ ఈమెకి నాని కావాలి. అండ్ ఫైనల్గా నాని ఏంటంటే, వీడు ప్రతి శనివారం వాడు కోపం తీర్చుకుంటాడు, ఆ శనివారం వాడే వీడే. సో ఇప్పుడు ఏంది, నాతో ఉంటావా లేకపోతే ఇంకోటి చేస్తావా, అడుగు అడుగు అని చెప్తాడు కదా. సో కొంచెం అదొక వెరీ వెరీ నైస్ కాల్ బ్యాక్, ఎందుకంటే అది క్లాసిక్, ఆల్ టైమ్ క్లాసిక్ ఇంటర్వల్ సీన్ కాబట్టి. ఇది కూడా అద్భుతంగా అద్భుతంగా ఉంది. అండ్ ఆ ఫైట్ ఎక్సలెంట్ గా కంపోజ్ చేశారు. అండ్ దెన్ నాని గారు నాకు చెప్పినట్టు ఎలివేషన్, దాని తర్వాత కలర్ ప్యాలెట్, నీకు రెడ్ ఉంటుంది, బ్లూ ఉంటుంది, అవన్నీ అవి చాలా బ్లెండ్ చేసే విధానం చాలా అంటే చాలా బాగున్నాయి. మూవీలో ఇంకో మంచిది ఏంటంటే నీకు సింబల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆయన సూర్య వాళ్ళ అమ్మగారు ఒక ఎర్ర సారీలో చనిపోతే ఆమె చున్నీగా ఎప్పుడు ఒక రిమైండర్గా ఉంటారన్నమాట. ఏంటంటే నేను అమ్మకి ఇచ్చిన ఒక మాట ఆయన చిన్నప్పుడు. అండ్ దెన్ ఆయన ఎప్పుడు ఆమెకి ఎప్పుడు ఆమె చనిపోయినా సరే ఆయనకు అస్తమానం గుర్తుంటుంది అనమాట. సో ఎప్పుడైనా ఫైటింగ్ చేయాలంటే ఆ రెడ్ చున్ని కట్టుకొని, ఎందుకంటే ఆమె ఆమె గుర్తొస్తుంది, హీఈస్ రిమైండెడ్ ఆఫ్ హర్ కాబట్టి. ఇది చాలా నైస్ రీకరింగ్ థీమ్గా చేశారు. ఇంకోటి ఏంటంటే సింబలిజం ఆఫ్ ఎర్ర ఎర్ర రంగు చూపించి అది సింబల్ ఫర్ కోపం. ఇంకోటి ఏంటంటే మీరు సినిమాలు గమనిస్తే రగిలే నిప్పు చూపించడానికి, ఓకే, రగిలే కాదు, లోపల రగిలే కోపం చూపించడానికి నీకు చాలా చోట్లలో నీకు సినిమాలో చాలా నిప్పు ఉంటుంది అనమాట. సో ఆ నిప్పు ప్రతిసారి వెలిగినప్పుడు దాని ఈ సింబలిజం, దాని ఏది సింబలైజ్ చేసినంటే వీడు కోపం కూడా రగిలే నిప్పులాగా అట్లా పెరుగుతుంది అనమాట. సో అది బ్రిలియంట్గా చేశారు. సో ఇంట్రో సీన్ కొంచెం టిపికల్గా అనిపిస్తుంది, ఏంటంటే హీరో వస్తాడు ఫైట్ చేస్తాడు ఒక్కడి కోసం అని చెప్పి. అది నా అబ్బాయి ఏంటంటే వాడు ఎప్పుడు 10 నిమిషాలు ఫాస్ట్ పెడతాడు. ఈ చిన్న డీటెయిల్ నువ్వు అనుకో, కానీ వివేక్ గారు కనెక్ట్ చేసే విధానం, ఆ బార్ సీన్ సెకండ్ హాఫ్లో వాడు వెయిటర్గా చూపించి వాడికి మళ్ళీ గుర్తొచ్చి, ఓహో వీడు 10 నిమిషాలు ముందు చెప్తాడని చెప్పి ఇంకా శనివారం ఉందని కొట్టి మళ్ళీ వాడు వెళ్ళి కొడతాడు కదా. సో అది వాడు ఆయన బ్రిలియంట్గా చేసినమాట. ఇంకోటి ఏంటంటే నీకు రొమాంటిక్ ట్రాక్ చాలా బ్రీజీగా ఉంది, అండ్ దే హ్యావ్ గ్రేట్ కెమిస్ట్రీ. కానీ నా పర్సనల్ ఫేవరెట్ సీన్ మొత్తం సినిమాలో ఏంటంటే ఉల్లాసం పాట జరుగుతుంది, మోటార్స్ వస్తాయి కదా, ఆ ఈగా రెఫరెన్స్ అయితే హూ ఇస్ నాని అంటే అమ్మాయి చెప్తుంది, ఏ నువ్వే నాని అని చెప్పి వాడిట్లా సిగ్గుపడి నేనెన్ని చప్పట్లు కొట్టి నా మొహం మీద ఎంత పెద్ద చిరునవ్వు ఉందంటే అది బ్రిలియంట్ మెటా మూమెంట్. సో ఫుల్ క్రెడిట్ వివేక్ ఆత్రేయ గారు. అది లాస్ట్ కూడా వస్తుంది ఏంటంటే, అందరికి పెట్టిందంటే నాకు పెట్టలేదంటే నేను ఎంత స్పెషల్ రా. సో అది బ్రిలియంట్ గా చేస్తాడు. బట్ అదే ఆ మూమెంట్ వాడట్లా. ఇంకోటి వివేకాత్రేయ గారు ఒకటి చెప్తున్నాడు, ఆ పార్క్ లో ఏంటంటే ఆ రోజు ఒక చిన్న పిల్లు ఉండేది అనమాట. అదే ఇంక ఎవరో ఒక ఫ్యామిలీ ఉన్నారు. సో ఆయన ఏం చెప్పారంటే ఈ బలూన్ ఏదో బాగుందని చెప్పి. సో మీరు యాక్చువల్లీ వెనక షాట్లో మీరు చూస్తే ఆ సీన్లో నాన్నగారు ఇట్లా సిగ్గుపడుతుంటే వెనకాల ఒక బలూన్ వెళ్తున్నమాట. ఏంటంటే వీడు కూడా ఆ బలూన్ లాగే, ఓహో వీడికి ఇట్లా ఇంత ఎక్సైట్మెంట్ ఉందని చెప్పుకోవడానికి. బట్ అదే నువ్వే నాని ఆమె చెప్పంగానే వీడు ఇట్లా సిగ్గుపడే కొద్దీ నేను చప్పట్లు మీద చప్పట్లు, చప్పట్లు మీద కూడా చప్పట్లు. మా పక్కనున్నవాడు వాడు అస్తమాన్ని నన్నే చూశాడు. ఆమె ఒరే నీకు అర్థం కాకపోతే, నీకు సినిమాలు చూడడం రాకపోతే నా తప్పు కాదు, నీకు అర్థం కాకపోతే లైట్ తీసుకో అని చెప్పి. బట్ అది ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఒక చాలా మెటా రెఫరెన్స్ అనిపించింది. సెకండ్ హాఫ్ లో మురళీ శర్మ వచ్చి, ఏంటి ఈ అన్నయ్య ఎందుకంత పిచ్చి ప్రేమ అంటే అన్నయ్య అంటాడు కదా. మానాడు ఆ, మానాడు మేము వచ్చింది కదా, అన్నయ్య 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 చెప్తాడు కదా. సో ఇంకోటి ఈ సినిమాలో హీరో విలన్ కాన్ఫ్రంటేషన్ సీన్స్ చాలా బాగా చాలా మంచిగా వర్కౌట్ అయ్యి, అదే విలన్ క్యారెక్టరైజేషన్ ఇందాక చెప్పినట్టు అది బేసిక్గా మొత్తం సినిమా నడిపిస్తుంది. సెకండ్ హాఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పే ఆఫ్స్, సెటప్స్ అండ్ పే ఆఫ్స్ ఏంటంటే వాడు మురళీ శర్మ వచ్చి ఎందుకు
నన్ను అంటే వీడు యాక్చువల్లీ వాడిని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే వీడు అడుగుతాడు, ఎందుకురా ఈ అన్నయ్య అంటే అంత పిచ్చి ప్రేమ, నన్ను ఎందుకురా కాపాడు అని చెప్పి. ఒక రోజు వాడు సంతకం పెట్టుకోవడానికి వాడు ఏం చెప్తాడు, వాడు అక్కడే వాడిని ఉండు అని చెప్పి, వాడికి ఏదో కాఫీ అండ్ టీ కావాలంటే వాడిని అడుగు కానీ పెట్టుకో అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఒక కాఫీ, ఒక టీ, ఒక వాటర్ బాటిల్, ఫైనల్గా వాడు కలిసిన తర్వాత వాడు పెడతాడు సార్ ఒక కాఫీ, ఒక టీ, వాటర్ వాటర్. సో నీకు ఫస్ట్ హాఫ్ నాకు ఏమనిపించింది అంటే మొత్తం బ్యాక్ స్టోరీ అంతా బాగుంది, కానీ ఆ పేసింగ్ అంతా నాకు పెద్దగా అనిపించలేదు. కానీ ఆ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి ఫైనల్గా పిక్ అయ్యి ఎక్సలెంట్లీ పేస్ట్, ఎక్సలెంట్ పేస్ట్ వెళ్ళి ఒక గూస్ బంప్స్ ఇంటర్వల్ బ్యాంక్తో ఎండ్ అవుతుంది. సో ఇప్పటిరా నిజంగానే మొదలవుతుంది నేను అనుకున్నాను అనమాట. ఓకే. సో ఇదంతా ఆయన మంచిగా చేశారు. వాట్ వివేక్ ఆత్రేయ గారు రాంగ్ అంటే, నేను మొత్తం అనలైజ్ చేసి నాకు ఇట్లా అనిపించింది సినిమా. నీకు స్టోరీ రెండు పాయింట్ల మీద రన్ అవుతుంది. ఒకటేంటంటే నాని ఆయన అమ్మగారికి ఇచ్చిన ఒక మాట. ఓకే, ఆబ్వియస్గా వీడు ఇన్స్పెక్టర్ దయాని అంతం చేయాలి. ఓ, ఇంకా మంచి పాయింట్ ఏంటంటే నీకు ఆల్మోస్ట్ ఒక ఏంది అంటే వట్టిగాట్ రైట్ అని చెప్పుకోవడానికి పాయింట్ రాయడం మర్చిపోయాను. ఆ కృష్ణ సత్యభామ అదంతా ఒక కథ ఉంటుంది కదా, అది చాలా బాగుంది. అంటే ఆ ఎక్ సోటసా ఒక నరకాసుర ఎక్ తాత అని ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు కదా. నిజంగానే ఏంటంటే సోకలపాలెం అనే ఒక ఊర్లో ఒక రాక్షసుడు, అంటే ఇన్స్పెక్టర్ దయ లాంటి ఒక రాక్షసుడు అక్కడ హింసిస్తుంటే కృష్ణతో సత్యభామ ఇద్దరు చేతులు కలిపి ఆ రాక్షసుడిని అంతం చేసి మొత్తానికి ఆ ప్రాంతానికి వాళ్ళు ఏంటది మంచి రోజులు తీసుకొచ్చాయి. లేక బేసిక్గా ఆ రాక్షసుని చంపి ఇప్పుడు మంచి రోజులు మొదలయ్యాయి అన్నట్టు అది వాళ్ళు చేశారు. సో అంటేది ఆ ఎలా చెప్పాలి అంటే ఆ ఆ అల్యూడింగ్, ఇది ఎలా చెప్పాలి ఏమో కొంచెం, బట్ అదే ఆ కంటెక్స్ట్ లో ఆ కొంచెం కంపారిజన్ కాదు, ఇది ఎలా చెప్పాలి, అదే ఆ కంటెక్స్ట్ కొంచెం ఆ రిలీజియస్ కంటెక్స్ట్, లేకపోతే వాళ్ళు సెట్ చేసే విధానం. ఇక్కడ కృష్ణ ఎవడు, నాని. సత్యభామ ఎవరు, ప్రియాంక మోహన్. రాక్షసుడు ఎవడు, ఎస్టీ సూర్య. సో రాక్షసుని అంతం చేశాడు కాబట్టి లైక్ ఏంటది ఆ కంపారిజన్ నాకు చాలా నచ్చింది. సో అది కూడా చాలా మంచిగా చేశాడు. బట్ ఇందాక చెప్పినట్టు సో నీకు స్టోరీ వాట్ హీ గాట్ రాంగ్ అంటే ద స్టోరీ రన్స్ ఆన్ 2 పాయింట్స్ అనమాట. రెండు పాయింట్ల మీద రన్ అవుతుంది. నాన్నగారు ఆయనకు అమ్మకిచ్చిన మాట అండ్ బేసిక్గా దయాన్ని వాడు అంతం చేయాలి. అది ఎస్జే సూర్యకి ఏంది, ఓ సారీ, బేసిక్గా నాని ఆయన అమ్మగారు ఇచ్చిన మాట ఎస్జే సూర్యకి ఆయనకు భూమి కావాలి మునీష్ శర్మ నుండి. దాని తర్వాత నీకు సినిమాలో చూస్తే మూడు సబ్ ప్లాట్లు ఉంటాయి. ఒకటి సోకల పొలం మనుషులది, నాని అదితి బాలంది, దాని తర్వాత నాని అజయ్ ఘోష్ ట్రాక్. ఓకే. ఈ అజయ్ ఘోష్ ట్రాక్ అది మెయిన్ స్టోరీగా లింక్ అవ్వడానికి చాలా ప్రయత్నం చేశారు కాబట్టి ఆయన క్లోజర్ ఎంత వరస్ట్గా ఉంటుంది అంటే అది అసలు ఇంపాక్టే ఉండదు ఎక్సెప్ట్ యాడింగ్ టు ద రన్ టైమ్. అండ్ దెన్ నీకు ఇది ఆయన ఎందుకు పెట్టారంటే బేసిక్గా దానికి సెకండ్ హాఫ్లో పే ఆఫ్ ఇవ్వడానికి అనమాట. ఇందాక చెప్పినట్టు ఆ బార్ సీన్లో. ఓకే. ఇది ఓకే అక్కడ క్రూషియల్గా ఉంటుంది తప్పితే అది పెద్దగా ఏం యాడ్ చేయలేదు అనేది నాకు అనిపించింది. ఎందుకంటే అన్నిల్ కంటే నాకు ఇదే వర్స్ట్ అనిపించింది. నీకు ఓకే వాడు అజయ్ ఘోష్తో గొడవ పెట్టుకుంటే దాని తర్వాత సుప్రీత్ వెళ్ళిపోతాడు ఫస్ట్ హాఫ్లో, వాడు మళ్ళీ సెకండ్ హాఫ్ తర్వాత వస్తాడు, వాడు చనిపోయిన తర్వాత ఇది ఎవరు చేసాడంటే ఎక్కడ్రా సూర్య అని చెప్పి వాడి ఇంటికి పోయి ఒక 50 మందిని పట్టుకొస్తాడు వాడిని చెప్పడానికి. బట్ దెన్ ఆఫ్ కోర్స్ వాడు అందరినీ వేసేస్తాడు వాడి ఇంట్లో ఆ ఫైట్ జరిగినప్పుడు. అదే అజయ్ ఘోష్ ఫ్యూనరల్కి వచ్చి ఈ ఈ సూర్యగాడు వస్తే వాడు ఆఖరికి వాడి నెఫ్యూతో సూర్యతో ఆడుకుంటుంటే సడన్గా అంతేనా, వాడు శ్రమ చేస్తాడా, ఇంకేం లేదా అసలు సుప్రీత్ క్యారెక్టర్ సుప్రీత్ వేస్ట్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ సుప్రీత్ వేస్ట్ ఆఫ్ టాలెంట్. అసలు సుప్రీత్ని దారుణ చాలా అన్యాయం చేశారు ఈ సినిమాలో. అదే అట్లీస్ట్ ఆయన ఒప్పుకున్నారు ఆ రామకట్ శ్రీకర్ ఇంటర్వ్యూలో. ఆయన అదే అన్నారు సినిమాలో నేనేం బాగా చేయగలను అంటే సుప్రీత్ క్యారెక్టర్ సోకల్పాలెం పీపుల్ అని ఇంకొంచెం మంచిగా చేయొచ్చు అని చెప్పి. ఓకే. ఇంకోటి ఏంటంటే ఏంది చెప్తారు, నీకు ఎస్టీ సూర్యకి భూమి కావాలి కానీ ప్రతిసారి అది యూనో
అది ప్రతిసారి జరగలేనప్పుడు వాడేం చేస్తాడు, సోకల్ పొలంకి వెళ్ళి వాడికి ఏదో పిచ్చగొట్టడు కొడతాడు. ఎందుకంటే ఆ సోకల్ పొలం వాళ్ళు కూర్మానందు ఒక రాజకీయ స్థాయి తెప్పించడానికి వాళ్ళు వన్ ఆఫ్ ది కారణాలు. సో వీళ్ళే దానికి కారణం అని వాడు ఫీల్ అయ్యి వాడు అస్తమానం వాడు కొడుతూ ఉంటాడు. కానీ ఆ సోకల్ పొలం అక్కడ ఉండేటోళ్ళు వాళ్ళకుండే ఒక బాధ, వాళ్ళకుండే ఒక సమస్యలు నేను పెద్దగా నేనేం ఫీల్ అవ్వను. ఇంకోటి అక్కడ ఏమైందంటే అదొక ర్యాండమ్ సబ్ ప్లాట్ అనమాట. అంటే అదొక సబ్ ప్లాట్, కానీ సినిమా చూస్తే తీరా చూస్తే సినిమా స్టోరీ ఏంది, అది యాక్చువల్లీ సోకలపాలెం వస్తుంది. ఒరే నువ్వు చక్కగా నువ్వే చక్కగా కలపలేకపోతే, నువ్వే చక్కగా ఎస్టాబ్లిష్ చేయకపోతే మేము ఎట్లా ఫీల్ అవుతాం? ఓకే, నీకు సినిమాలో చాలా పాయింట్లు రన్ అవుతూ ఉంటాయి అనమాట. నీకు ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. దాని తర్వాత ఒక సేవియర్ ట్రోప్ ఉంటుంది. ఏంటంటే ఒక్కడొస్తాడు రా, వీడిని అంతం చేస్తాడు రా, మా బాధలన్నీ తీరుస్తాడు రా అన్నట్టు వాళ్ళకు వెయిటింగ్లో ఉంటారు కదా. సింపుల్ చెప్పాలంటే కేజీఎఫ్ 1లో రాకీ వాడు ఏంటంటే రాకీ కేజీఎఫ్కి వచ్చిన తర్వాత అందరూ లైక్ వాళ్ళు రాకీ కోసం ఎదురు చూసి రాకీని నమ్ముతారు కదా, ఒర్రే వీడే మా నాయకుడు అన్నట్టు. సో ఇది కూడా అంతే. కానీ ఇక్కడ ఆయన ఎక్కడ సక్సీడ్ అయ్యారంటే ఓన్లీ యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పార్ట్, మెయిన్లీ డ్యూ టు ఎస్జే సూర్య గారి క్యారెక్టరైజేషన్ అండ్ ఒక అద్భుతమైన బిల్డప్ అండ్ సన్నివేశాలు ఆఫ్ ద ఫైట్స్ అనమాట. బ్రిలియన్ బిల్డప్ అండ్ సిచ్యువేషన్ ఆఫ్ ద ఫైట్స్ అనమాట. ఇంకోటి ఆ నాని ఆదిత్య బాలన్ ట్రాక్, దానికి అసలు ఇమోషనల్ కనెక్షన్లే లేదు. అది చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఓకే, కొట్టే రీజన్ నాకు అర్థమైంది, ఆయన అమ్మగారిని ఒక బూత్ అనడానికి ఆయన అట్లా కొడతారు. కానీ అది జస్ట్ అట్లా వెళ్ళిపోయి దాని తర్వాత అసలు ఆ మళ్ళీ ఉందనేది సంగతి నేను మర్చిపోయాను అంటిల్ సెకండ్ హాఫ్లో ఇంట్లోకి వచ్చే ఫైట్. సో అది ఇంకొంచెం డెవలప్ చేస్తే అట్లా అట్లా ఉండే ఉంటుంది. అండ్ నన్ను అడిగితే పర్సనల్గా సెకండ్ హాఫ్లో అంత మంచిగా యాక్షన్ రూట్లో వెళ్ళగొద్ది. నన్ను అడిగితే పర్సనల్గా మూవీ యాక్చువల్లీ బార్ సీన్తోనే అయిపోతుంది. లైక్ అక్కడే అయిపోయింది సినిమా. బట్ దెన్ ఏమవుతుంది, ఇంకో 40 నిమిషాలు సాగదీస్తాడు. ఎందుకు చేస్తాడో మాకేం తెలీదు. అప్పుడు ఎస్జే సూర్య వాడిని పట్టుకోవడం, దాని తర్వాత మళ్ళీ నానిని పట్టుకొచ్చి వీడిని ఐడెంటిఫై చేయడం, క్లియర్గా క్లియర్గా ఏంటంటే నానిగారే పర్సన్ అయి ఉండే కొద్దీ నాకేమనిపించింది అంటే నీ అమ్మ ఎప్పుడు సినిమా చూస్తానా, సినిమా చూస్తానా ఇప్పుడు. ఎందుకంటే ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే హీరో ఆబ్వియస్ గా వాడే, కానీ వాడు విలన్ గాని బక్రా చేసినట్టాడు, వాడు పక్కనే ఉండే కొద్ది. ఓకే, ఇంకోటి క్లైమాక్స్ వాళ్ళు ఎంత డ్రాగ్ చేశారంటే నీకు, ఓకే అది ఎట్లా అయ్యింది కానీ నీకు యాక్చువల్లీ నువ్వు గమనిస్తే మూవీ మొత్తం ఒక ఫ్లాష్ బ్యాక్. ఎందుకంటే ఆ ఫస్ట్ సీను వాడు బండి మీద వస్తాడు, వాడు కింద పడతాడు, ఇది అయ్యింది అది అయ్యింది, ఎస్టీ సూర్యతో ఫేస్ ఆఫ్ ఉంటుంది. ప్రతిసారి అదే సీన్కి కట్, కమింగ్ బ్యాక్ టు దట్ సీను కట్ చేస్తూ ఉంటారు అనమాట. దాని తర్వాత అన్నిటికంటే ఓకే క్లైమాక్స్ జరుగుతుంది, ఇదంతా జరుగుతుంది. మధ్యలో సాయి కుమార్ గారి ఎంట్రీ ఉంటుందిరా. ఆయన ఇట్లా కూర్చొని మావాడు ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు, మూడో కన్ను చూసామంటే శివతాండవమే అని చెప్పి, ఒర్రే అసలే వీడు సాగదీసినట్టే మధ్యలో మధ్యలో నీ ఎంట్రీ ఏంట్రా. దాని తర్వాత వాళ్ళు సోకల పొలం వాళ్ళకి ధైర్యం లేదు. ఆబ్వియస్గా వాళ్ళు వేస్తారు. కానీ ఇది ఆల్రెడీ విక్రమార్కుడు సినిమాలో చూసాం సెకండ్ హాఫ్లో. అది నీకు ఎగ్జాక్ట్ సేమ్ సీను ఎవడు సినిమాలో ఉంటుంది. ఇది ఎంత మెటా అంటే ఎవడు సినిమాలో కొట్టించుకున్నోడు సాయి కుమార్ గారు, ఇక్కడ వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ఎవడొచ్చాడు, సేమ్ సాయి కుమార్ గారే. ఓకే, నేను ఇక్కడ కొట్టించుకున్నాడు ఎవడో ఎస్జే సూర్య గారు. ఇంకోటి ఈ సినిమాలో నీకు బోల్డెన్ లాజికల్ లూప్ హోల్స్ ఉన్నాయి. ఏంటంటే నీకు విలన్ను అసలు ఎంత కన్వీనియంట్గా ఉంటుందంటే నీకు విలన్ గారు వాళ్ళు ఓన్లీ హీరో సాటర్డే శనివారం అటాక్ చేస్తారు. వాళ్ళకు ముందే తెలుసు అనమాట ఏంటంటే వాడు ఓన్లీ శనివారమే ఫైట్ చేస్తారు. సో మిగతా 6 రోజులు వాళ్ళు ఏం పీకుతున్నారు, గుడ్లు ఏమైనా మేపుతున్నారా ఏంది నాకు అర్థం కాలేదు. ఇంకోటి ఎస్జే సూర్య ఒక సిఐ, వాడు వేరే వాళ్ళని అబ్యూజ్ చేసి వాళ్ళని హింసిస్తూ, వేరే వాళ్ళు ఉంటారు కదా ఏంటంటే వాడు చట్టం ప్రకారం వాడు కరెక్ట్గా చేయట్లేదు అని చెప్పి, బట్ వాడు క్వశ్చన్ చేసేటోడు ఎవ్వడూ లేడా అంటే ఈ సిఐ గాడు ఒక తిక్కలోడు, వాడు కార్లు గుద్దుకుంటున్నాడు, సంకలో గుద్దుకుంటున్నాడు, జనాలను గుద్దుకుంటున్నాడు, ఇదంతా వాడు చేశాడు.
ఒక్కడు క్వశ్చన్ చేసుకోవడానికి ఎవ్వడు లేడు. అంటే ఈ సిఐ పెద్ద తోప, అంటే వాడు కమిషనర్ కంటే పెద్ద తోప, ఇవన్నీ నాకు అర్థం కాలేదు. అనిల్ గంటే ఇది ఇవన్నీ చెప్తున్నా, ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే నాకు సినిమా మొత్తం ఎక్కలేదు కాబట్టి. నాన్నగారు పని చేయకుండా ఎందుకు అస్తమానం ఎస్జే సూర్య ప్రియాంక అరుణ్మోహన్తో హ్యాంగ్ అవుట్ చేస్తూ ఉంటాడు. వాడు సోగల్ పొలానికి ఎందుకు వెళ్తున్నాడు అంటే వాడేం వర్క్ లీవ్ పెట్టుకున్నాడా లేకపోతే కొన్ని గంటలు ఏమైనా తీసుకున్నాడా? అసలు వాడు పని చేయడమే మేము అస్సలు చూడము. ఉల్లాసం పాట మాట చెప్తే వాడు అసలు పని చేయడం అనేది మేము ఎక్కడా చూడము. ఓకే. సో నీకు స్టార్టింగ్ అనేది స్ట్రగిష్గా ఉంటుంది, అండ్ దెన్ నీకు సెకండ్ హాఫ్ ఇందాక చెప్పినట్టు పోస్ట్ బార్ ఫైట్ నీకు సినిమా మొత్తం జస్ట్ చాలా సాగదిచ్చాడు అండ్ చాలా డ్రాగ్ చేశాడు. అసలు సినిమా ఎప్పుడైపోతుందిరా బాబు అని నేను ఎదురు చూసాను అన్నమాట. సో ఇది వట్ వివేక్ ఆత్రేయ గారు. సో మొత్తానికి దర్శకత్వం బై వివేక్ ఆత్రేయ గారు. నీకు పార్ట్స్ నీకు పాటలుగా ఇట్స్ గుడ్ ఇన్ పార్ట్స్ అన్నమాట దర్శకత్వం. అంటే ఎంటర్టైన్మెంట్ పోర్షను, మాస్ బ్లాక్స్, దాని తర్వాత ఎలివేషన్స్, యాక్షన్ చాలా మంచిగా చేశారు. కానీ మిగతా సినిమా అంటే ఇట్ లెఫ్ట్ లాట్ టు బి డిసైడ్ అనమాట. అండ్ దెన్ సెకండ్ హాఫ్లో వీక్ రైటింగ్ ఒక నీరసం అయిన ఒక ఫీలింగ్ తెప్పించింది అనమాట. సో ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు ఏమనిపించిందంటే అంటే సుందరానికి ఏం ప్రాబ్లం నాకు అనిపించిందో నాకు సేమ్ ఈ మూవీలోనే అదే ప్రాబ్లం అనిపించింది. ఏంటంటే మీరు అంటే సుందరానికిలో కూడా మీరు చూస్తే మీకు ఆల్మోస్ట్ ఒక 8 లేకపోతే 9 మెయిన్ పాత్రలు ఉంటాయన్నమాట. అన్ని పాత్రలు ఉండేసరికి అందరికీ క్లోజర్ ఇవ్వాలని ఆయన అనుకుంటారు. కానీ అది ఏం చేస్తుంది, అది రన్ టైము ఎక్కువ అవుతుంది తప్పితే అది పెద్దగా ఏం చేయదు. ఓకే. అంటే అది పెద్ద ఎఫెక్టివ్‌నెస్ ఏం లేదు. అండ్ అది కూడా యూనో ఇక్కడ కూడా అదే జరిగింది. అండ్ ఇంకోటేందంటే మేబీ ఆయన తీసుకునే విధానం. బట్ ఇప్పుడేందంటే మనకందరికీ మన ఫేవరెట్ నువ్వు తెలుగు సినిమాలు చూస్తున్నావు అంటే యూఆర్ ఆబ్వియస్లీ ఒక ఫ్యాన్ ఆఫ్ మాస్ కమర్షియల్ తెలుగు సినిమా. ఇది కూడా మాస్ మసాలా టెంప్లెటే. మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్. సో ఆయన తీసే విధానంలో కొత్తదనం చూపించారు. బట్ ఆ కొత్తదనం ఇంకా ఇట్ వాజ్ నాట్ ఎనఫ్ అనమాట. అదే ఈ సినిమాతో నాకు యూనో నాకు అన్నిల కంటే పెద్ద బాధ. బట్ ఇంకోటి ఏంటంటే ఒక మాస్ మసాలా సినిమాకి ఒక టెంప్లెట్ ఉంటుందన్నమాట. సో ఆ టెంప్లెట్ పరంగా ఆయన తీశారు కానీ ఆయన సొంత టచ్ ఇచ్చి దాని తర్వాత ఇందాక చెప్పినట్టు ఒక డెఫినెట్గా మూమెంట్స్ ఆఫ్ బ్రిలియన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. చాలా గూస్ పంప్ సీన్స్ ఉన్నాయి, మూమెంట్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ అయితే నాకు పూర్తిగా సాటిస్ఫైయింగ్ అనిపించలేదు. ఈ రన్ టైం తగ్గించే కొద్దీ ఇంకొంచెం టైటర్ స్క్రీన్ ప్లే ఒకసారి ఆయన పెట్టారనుకో, నేను ఎప్పుడే చెప్తున్నా, ముందు ఇఫ్ గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్లో భవిష్యత్తులో ఆయన ఇంకా ముందుకెళ్ళే కొద్దీ నేను చెప్తున్నా కదా, అంటే మేబీ ఓవర్ స్టేట్మెంట్ అయి ఉంటుంది కానీ ఈజీగా ఆయన తెలుగు సినిమాల్లో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ అవుతారు. నాకు అసలు డౌటే లేదు. ఎందుకంటే ఆయన రైటింగ్ స్కిల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన రైటింగ్ స్కిల్స్ ఇప్పుడు పనిచేసే డైరెక్టర్స్ మీరు చూస్తే వివేక్ ఆత్రేయ రైటింగ్ స్కిల్స్ వే బెటర్. వే అంటే వే బెటర్. ఇస్ అంటే ఆయన ఒక బ్లాక్ దగ్గర ఉండిపోయారు. ఆ బ్లాక్ అంటే ఆ హద్దులు దాటి ఆయన ముందుకెళ్ళి ఇంకా మంచిగా తీస్తే డెఫినెట్గా ఆయన స్టార్ డైరెక్టర్ అవుతారనేది నా మనస్ఫూర్తిగా ఆ, నేను మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను అన్నమాట. సో అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. బట్ యా దట్ ఈస్ అబౌట్ రైటింగ్ ఇన్ డైరెక్షన్. సో యా హోప్ఫుల్లీ వివేక్ ఆత్రేయ గారు దీని నుండి మరొకసారి నేర్చుకుని నెక్స్ట్ టైం ఇంకా మంచిగా తీయడానికి అండ్ పర్ఫెక్ట్గా తీయడానికి ఆయన వాళ్ళు చేస్తే ఆయనకి నా సలాం నేను కొడతా. సో యా బేసిక్గా హీఈస్ రైట్ దేర్. బట్ ఇంకొంచెం చేస్తే డెఫినెట్గా ఆయన చాలా పెద్ద స్థాయికి వెళ్తారు. సో యా. సో ఇప్పుడు టెక్నికాలిటీస్ విషయానికి వస్తే ఓకే, నేను ఆనెస్ట్గా చెప్పాలి, సాంగ్స్ తెర మీద చూసినప్పుడు బాగున్నాయి, చాలా వెల్ ప్లేస్ చేశారు. ఉల్లాసం ఈ మొత్తం సంవత్సరంలో నా ఫేవరెట్ సాంగ్. స్క్రీన్ మీద చూడడానికి చాలా బాగుంది. అండ్ ఆ మాంటాజెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారు. కానీ నాకు ఒక్కడికే అనిపించిందా లేకపోతే వేరే వాళ్ళకి అనిపించిందా నాకు నిజంగానే తెలియదు. కానీ బీజిఎం అయితే అసలు ఏం బాగాలేదు. ఏం బాగాలేదు. ఎందుకంటే మరీ లౌడ్గా ఉంది. నాకు జనాలతో ఏం ప్రాబ్లం ఉందంటే వాళ్ళకి అసలు ఏం టేస్ట్ ఉందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు లౌడ్ అంటే అది ఆటోమేటిక్లీ మంచిగానే అయింది. నీకు స్కంద, వీరసింహారెడ్డి, అఖండ. ఫన్నీ విషయం ఏంటంటే ఆ 3 సినిమాలు కొట్టిందే ఒకటే సంగీత దర్శకుడే. మీ అందరికి తెలుసు, ఆయన పేరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ
మన థియేటర్ నేను చూసే థియేటర్ అయితే నేను ఏఎంసీలో చూసాను ఇక్కడ యుఎస్లో. ఎంత లౌడ్గా ఉండేదంటే నాకు నిజంగా నాకు తలనొప్పి వచ్చింది. అసలు వాళ్ళు ఎందుకు అట్లా మిక్స్ చేశారో నాకు తెలియదు. కానీ ఇంకోటి ఏంటంటే మీరు గమనిస్తే డమ 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 డమరుకమోగే తెరు 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 శివతాండమై ఈ ఒక్క బీజిఎంఏ సినిమా మొత్తం వాళ్ళు ప్లే చేస్తారు. ఇది కొన్ని పాటల్లో పనిచేస్తుంది. లేకపోతే ఇది ఎట్లా ఉందంటే మన సౌండ్ ఫుల్ పెట్టేదో ఢమా జున్నును వాడట్లా పెట్టేశాడు. నాకు ఏం గుర్తొచ్చిందంటే కల్కి సినిమా గుర్తొచ్చింది. ఎందుకంటే నీకు అదర్ దెన్ థీమ్ సాంగ్ అధర్మానికి అరచేయగా ఆ పాట ఉంది కదా. దాని తర్వాత లాస్ట్ వచ్చే ఆ వీర బీజిఎం తప్పితే నీకు అసలు ఏం గుర్తుండవు. కానీ బీజిఎంకి ప్లస్ చెప్పాలంటే టూని వేరియేషన్ బీజిఎం మన రాజ్ కుమార్ గారు అప్పట్లో చేసేవాళ్ళు ఏంటంటే పాటల పరంగా ఒక బీజిఎం తయారు చేయడం. ఓకే. ఉల్లాసం అండ్ లాలిజో రాగం వాళ్ళు చాలా మంచిగా చేశారు. బట్ దెన్ ఆ థీమ్స్ ఏదైతే ఉందో ప్రతి క్యారెక్టర్కి ఉండే ఒక థీము, ఎస్పెషల్లీ ఎస్జే సూర్య థీమ్ బీజిఎంలో వచ్చే ఆ ట్రైలర్లో వచ్చే బీజిఎం ఏదైతే ఉందో ప్రతిసారి ఎస్జే సూర్య గారు వచ్చినప్పుడు చిక్ 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 చి చిక్ 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 చి అదొక్కటే కొడతాడు రా సినిమాలో. దాని తర్వాత నాన్నగారు ఏదేం చేసినాడంటే ఆయన ఫైట్ చేసినాడంటే డమ 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 ఢమరకమోగే దగ్గర 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 శివతాండవమే శివతాండవమే టావ్ టడా టావ్ టడా టావ్. అది తప్పితే వాడికి ఇంకేం కొట్టలేదు. సో ఇటు చాలా లౌడ్గా ఉంది, అసలు ఏం బాగాలేదు బీజిఎం. ఓకే. సో నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై మురళీజీ గారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఈ సినిమాలో అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద మూవీ అంటే ఈ సినిమాలో ఉండే ఒక మాస్ ఎంటర్టైనర్కి ఒక విజువల్ కలర్ ప్యాలెట్ ఇంత అసలు రీసెంట్ టైంలో ఇంత బాగుందనేది నాకు అసలు ఏం గుర్తులేదు. ఎస్పెషల్గా మీరు చూస్తే నీకు ప్రతి చోటకి ఒక పలానా ఒక కలర్ ఉంటుంది అన్నమాట. సో నీకు పోలీస్ స్టేషన్లో గ్రీన్ ఉంటుంది, సోకల్పాల మనుషులకి ఒక బ్రౌన్ ఉంటుంది, నీకు ఆ నైట్ టైం ఫైట్లో చాలా బ్లూ ఉంటుంది. అండ్ దెన్ అనిల్ గంట హైలైట్ ఇందాక చెప్పినట్టు ఆ కోపం దాని తర్వాత ఆ రౌద్రం నీ సింబలైజ్ చేయడానికి నీకు రెడ్ ఉంటుంది చాలా చాలా సీన్లో. ఇవన్నీ ఎక్స్ట్రీమ్లీ వెల్ డన్. ఇంకోటి ఏంటంటే ఆ రీలొకేషన్స్లో షూటింగ్ చేసే కొద్దీ పర్ఫెక్ట్ లైటింగ్ అండ్ కొన్ని మూవీలో కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి చాలా స్టన్నింగ్ ఉంటాయి. అంటే ఆ కెమెరా ఆ ఆ షార్ట్ డివిజన్, ఆ షార్ట్ లేకపోతే ఆ షార్ట్ డిసిజన్, ఒక వైడ్ షార్ట్ మీడియం షార్ట్లు ఇవన్నీ. అది పర్టికులర్లీ ఈ సినిమాలో నాకేం నచ్చిందంటే లైటింగ్, ఎస్పెషల్లీ విండోస్ పరంగా మీరు చూస్తే అట్లా నాన్నగారు ఒక అదొకటి ఝాన్సీ వాళ్ళ మగుడికి ఒక పాఠం చెప్పడానికి అట్లా కూర్చుంటారు కదా. నీకు దాంట్లో నీకు ఆన్ రూఫ్ నుండి ఎట్లా ఒక రెడ్ లైట్ వస్తుంది, లేకపోతే నీకు ఎస్జే సూర్య అంటే ఆ జైల్ సెట్లో నీకు లైటింగ్ వస్తుంది, లేకపోతే ఆ గరం గరం పాటలో వాడు కొడుతుంటే ఒక గ్రీన్ లైట్ వస్తుంది. సో లైటింగ్ అనేది జస్ట్ అద్భుతంగా చేశారు ఈ మూవీలో. అండ్ దెన్ నైట్ టైంలో కూడా నైట్ టైంలో ఏంటంటే ఓకే నీకు అంత లైట్ ఉండదు, బట్ ఆ లైట్ నువ్వు రీక్రియేట్ చేయాలి. బట్ అవి రెండు బ్రిలియంట్గా చేశారు. సో విజువల్గా చెప్పాలంటే మూవీ హ్యాస్ జీరో కంప్లైంట్స్. కానీ ఒక్కటే మైనస్ దీంట్లో, సారీ ఒకటే కంప్లైంట్ ఉంది. హౌస్ ఫైట్లో ఆ కెమెరా మూమెంట్ చాలా ఎక్కువ అయిందనమాట, చాలా షేకీ క్యామ్ అయింది. And నాకు కూడా కొంచెం తలనొప్పి వచ్చింది అది చూసే కొద్దీ. బట్ అది తప్పితే సినిమాటోగ్రఫీ వాజ్ ఎక్సలెంట్ అనమాట. సో ఫుల్ క్రెడిట్ టు మురళీజీ గారు. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్షన్ బై జేమ్ శేఖర్ గారు. అంటే ఓకే. సో నేను ఒకటి చెప్తా. హౌస్ సెట్లు వాళ్ళు వాడుకునే కొద్దీ సో నాని వాళ్ళ హౌస్ సెట్, దాని తర్వాత ఎస్జే సూర్య చిన్న లైక్ హట్ ఉంటుంది కదా, చిన్న ఇల్లు ఉంటుంది. దాని తర్వాత కూర్మన్నంద్ వాళ్ళ ఏంటది వాడే డెన్ను వాడిల్లు, దాని తర్వాత పోలీస్ స్టేషన్ సెట్, ఇవన్నీ మంచిగా చేశారు. కానీ నన్ను అడిగితే మూవీలో మెయిన్ మైనస్ ఏంటంటే, అంటే ఇది చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ నేను చెప్పాలి. ఆ సోకులపాలెం సెట్ ఏదైతే ఉందో అది హ్యూజ్, అసలు డబ్బులు వేస్ట్. అండ్ ఇంకోటి వాళ్ళు అసలు ఏది అఫెక్టివ్గా వాడుకోలేదు. నీకు మహా అయితే సోకులపాలానికి ఒక 4-5 సీన్స్ ఉన్నాయి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. నాకు ఏం గుర్తొచ్చిందంటే ఆశ్చర్య. ఎందుకంటే ఆ సోకులపాలెం సెట్ నీకు just ఒక్క రోడే కనిపిస్తుంది. అది నీకు అన్నిటికంటే వర్స్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రొడక్షన్ డిజైన్లో బ్రిలియన్స్ ఏంటంటే అది సెట్ అని నీకు తెలియకూడదు. ఓకే. సో ఈ సోగలపొలం అనే సెట్ ఇదే నాకు నమ్మడానికి చాలా కష్టం అనిపించింది.
హైదరాబాద్ లాంటి ఒక మోడర్న్ నగరంలో నీకు అటువంటి స్లమ్ చాలా అన్రియలిస్టిక్, చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. ఇప్పుడు హైదరాబాద్ స్లమ్స్ అనేవి ఏం లేవు అని నేను కాదనట్లేదు, కానీ వాళ్ళు డిజైన్ చేసే విధానం, వాళ్ళు పెట్టే విధానం, అవన్నీ వాళ్ళు చేసే కొద్దీ చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఏదంటే అది క్లియర్గా నీకు సెట్ అని తెలిసిపోతుంది. అది నీకు సెట్ అని తెలిసే ప్రొడక్షన్ డిజైన్ మంచిగా చేయలేదని అర్థం. ఇంకోటి ఏంటంటే సెట్ అనేది, అది నువ్వు ఆడియన్స్ మైండ్ సెట్కి ఓకే ఇది స్టోరీకి సంబంధించేది, నువ్వు సీమ్లెస్గా దాన్ని బ్లెండ్ చేయాలి. కానీ ఇదేంటంటే ఇది మోర్ లైక్ ఒక ఫోర్స్డ్ సెట్ పీసు, కథకి అవసరం ఉన్నది, అండ్ అందుకే అది మరి అంత వరుసగా కనిపిస్తుంది. సో యా, సో హౌస్ సెటిల్కి బాగుంది. సోకల్పాలెం సెట్ అయితే అసలు ఏం బాగాలేదు. నెక్స్ట్ ఎడిటింగ్ బై కార్తిక్ శ్రీనివాస్ గారు బాగాలేదు. ఎందుకంటే సినిమా చాలా లెంగ్త్ ఉంటుంది. అండ్ నాకు వర్స్ట్ ఎడిటింగ్ ఎక్కడ కనిపించిందంటే, అంటే నాకు ఒకటిగా అనిపించిందా దీని గురించి ఎవడు మాట్లాడట్లేదు. నీకు మురళీ శర్మ సీన్ ఉంటుంది కదా, సెకండ్ హాఫ్లో వాడికి తెలుస్తుంది ఎస్టీ సూర్య వాడిని చంపడానికి వాడు వీడియోలో చూస్తాడు. వాళ్ళిద్దరు రూమ్లో కూర్చుంటారు. గన్న ఎస్టీ సూర్య వైపు మురళీ శర్మ పాయింట్ చేస్తే, కట్ చేస్తే నీకు ఒక గన్ షాట్ సౌండ్ కనిపిస్తుంది. అప్పుడు నెక్స్ట్ సీన్ కనిపిస్తే లోపల నుండి ఒక ఎస్జే సూర్య బయట నుండి మళ్ళీ ఆఫీస్కి వస్తాడు. అండ్ దాని తర్వాత ఏం జరిగింది అనేది ఎవడు ఏం చూపించాడు. ఒరే, వాడు ఇప్పుడే లోపల ఉన్నాడు కదా, వాడు బయట నుండి మళ్ళీ లోపలికి రావడం ఏంది? అదే అదేం కంటిన్యూటీ అసలు వర్స్ట్గా చేశారు. అది ఎప్పుడు అంటే ఐ థింక్ ఆయన ఆయన ఆత్మహత్య చేసుకున్నారు, ఆయన తలకాయకి బుల్లెట్ పెట్టి. కానీ ఏందో ఏం చూపించారో నాకు చాలా విచిత్రంగా అనిపించింది. బట్ యా, నెక్స్ట్ ఫైట్స్ బై రామ్ లక్ష్మణ్, రీల్ సతీష్. చాలా మంది బాగాలేవని చెప్తున్నారు, కానీ వాళ్ళ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. కానీ ఈ మూవీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ నన్ను అడిగితే ఫైట్స్ వాళ్ళు ఎక్సలెంట్గా, చాలా మంచిగా కోరియోగ్రాఫ్ చేశారు. అంటే ఫైట్లు చాలా మాసిగా ఉన్నాయి, వితౌట్ బీయింగ్ టు ఓవర్ ద టాప్. ఆ గ్రావిటీ డిఫైయింగ్ స్టంట్స్, జనాలు యూనో నేల మీద ఇట్లా పైకి రావడం, గాల్లో అట్లా తేలడం ఒక నిమిషం పైన కొద్దీ, అదేం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్ ఆఫ్ ద ఫైట్స్ చాలా బాగున్నాయి. అండ్ నేనైతే చాలా తరోగా ఎంజాయ్ చేశాను. బట్ అన్నల్ కంటే ఇందాక చెప్పాను, ఇంటర్వల్ ఫైటే బెస్ట్. అక్కడ ఉండే ఒక ఎలివేషన్స్, మాస్ మూమెంట్స్ అవన్నీ ఆయన చాలా అద్భుతంగా చేశారు. నెక్స్ట్ డైలాగ్స్ వివేక్ ఆత్రేయ గారు బాగున్నాయి. ఆ ఫ్యామిలీ పోర్షన్ డైలాగ్స్ ఎస్పెషలీ నాని అండ్ సుకుమార్, సాయి కుమార్ గారు చాలా అద్భుతంగా చేశారు. అండ్ then ఇంకోటి ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా, ని- ఆ, నిజమైన కోపం అంటే ఏంటో తెలుసా? నీలో ఉండే కోపం కాదు, నలుగురి ఆ కోపంతో తో పాటు నువ్వు ఇచ్చిన ఒక ధైర్యం. అంటే వేరే వాళ్ళకి ఆ ధైర్యం ఇప్పించడం అన్నట్టు. అది వాడికి ఏదో వాడేదో చెప్తాడు కదా. అండ్ నేను అన్నిటి కంటే అఫ్ కోర్స్ ఈగ ఈగ కొండే ఆ మెటా రెఫరెన్సెస్ చాలా మంచిగా చేశారు. సో ఫుల్ క్రెడిట్ టు వివేక్ ఆత్రేయ గారు. నెక్స్ట్ కాస్ట్యూమ్ డిజైన్ చాలా బాగుంది. బాగుంది. నాన్నగారు కూడా చాలా అందంగా కనిపిస్తారు. అండ్ ఇంకోటి నాకేం నచ్చిందంటే ఎస్జి సూర్య గారి ఫార్మల్స్ సినిమాలో చాలా బాగున్నాయి. సో యా, అండ్ దెన్ కోరియోగ్రఫీ యాక్చువల్లీ ఇది చాలా రేర్ మూవీ, బికాజ్ సినిమాలో అసలు పాటలు అంటే సాంగ్ అండ్ డాన్స్ పాటలు లేవు. సో కొరియోగ్రఫీ ఇస్ యాక్చువల్లీ జీరో. ఎందుకంటే యా, దేర్ నో డాన్స్ నెంబర్స్ ఇన్ ద మూవీ. యా, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. నీకు అంటే మూవీ చీప్ అయితే ఏం కాదు, దట్స్ ఫర్ షూర్. సో డివివి దానయ్య గారు చాలా ఒక పెద్ద భారీ బడ్జెట్ మీద పెద్ద స్కేల్లో పెట్టి ఆయన మూవీ ఆయన అట్లా తెర తెరకి ఆయన ఎక్కించారు. అండ్ చూడడానికైతే సినిమా బాగుంది ప్రొడక్షన్ రిలీజ్ పరంగా. సో మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే, సరిపోదు శనివారం అనే సినిమాకి చాలా పొటెన్షియల్ ఉండే, బట్ వీక్ రైటింగ్తో, డ్యూ టు వీక్ రైటింగ్ సెకండ్ హాఫ్లో అండ్ ల్యాక్ ఆఫ్ ఎమోషన్ మొత్తం సినిమా, యూనో ల్యాక్ ఆఫ్ ఎమోషన్ త్రూ అవుట్, ఇది ఒక స్ట్రిక్ట్లీ యావరేజ్ మూవీ. ఇంకొంచెం బెటర్ రైటింగ్ ఉంటే, అండ్ దెన్ ఇంకొంచెం కట్ చేసి ఉంటే ఎడిటింగ్లో ఇంకా చాలా మంచి పేసింగ్ ఉండేది. అండ్ ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉండేది. నన్ను అడిగితే ఇది వే బెటర్ మూవీ దెన్ అంటే సుందరానికి. కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే, నిజాయితీగా చెప్పాలంటే, సరిపోయిందా అంటే ఆ, సరిపోలేదు అని నేను చెప్పాలి. థియేటర్ నుండి బయటకు వచ్చినప్పుడు మొత్తం పోతారు అంటే, థియేటర్ నుండి బయటకు వచ్చినప్పుడు యా పోయాను.
బట్ గుర్తు చేసినంత అయితే మూవీలో ఏం లేదు. అండ్ అన్నిల్ కంటే దాని గురించి నేను చాలా బాధగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక సినిమా నా మైండ్లో ఎరుక్కుని దాని గురించి నేను మళ్ళీ డిస్కస్ చేసి మళ్ళీ ఆలోచించి ఇదెందుకు అయింది అదెందుకు అయింది అని అట్లా మాట్లాడుకొద్దీ అటువంటి ఫీలింగ్ ఈ మూవీ నాకు తెప్పించలేదు. కానీ డెఫినెట్గా ఒక మంచి అటెంప్ట్, బట్ స్టిల్ నీడెడ్ టు బి బెటర్ టు బి wholly satisfying and wholly effective అనమాట. So yeah, that is it. Thank you so much for listening to the review. Take care. Bye bye. Have a fantastic weekend. We'll see you all next week in the next episode. Take care. Bye bye.